హాయ్ దిస్ ఈస్ దినిత. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో థంబ్‌నెయిల్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈరోజు గెస్ట్ ఎవరో. సో స్వాతి నాయుడు గెస్ట్. సో ప్లీజ్ అండి మా ఇంటర్వ్యూ మీకు నచ్చకపోతే చూడకండి. ఒకవేళ తను మీకు ఇష్టం లేదు, తన థంబ్‌నెయిల్ చూసి మీకు నెగటివిటీ వస్తుంది అంటే చూడకండి. బట్ చూసి నెగెటివ్ కామెంట్స్ పెట్టి మొత్తం ఇంటర్వ్యూలో ఒక పాయింట్ తీసుకొని తను ఇలా అంది అని చెప్పేసి అసలు చూడకపోతే బెటర్ కదా! అంత బ్యాడ్ కామెంట్స్ పెట్టకంటే. ఎందుకంటే మేమిద్దరం కలిసి ఇంటర్వ్యూ చేసిన ప్రతిసారి ఏదో ఒక నెగెటివ్ కామెంట్ వల్ల మేము ఇద్దరము బాధపడతాము. సో ప్లీజ్ అండి ఒకవేళ మీకు నచ్చకపోతే మా ఇంటర్వ్యూ చూడకండి. కానీ చూసి మొత్తం ఇంటర్వ్యూ చూసి మళ్ళీ దాంట్లో నుంచి ఒక పాయింట్ తీసి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి. సో హాయ్ అండి స్వాతి గారు. హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నాను. హాయ్ టెడ్డీ. హాయ్. హాయ్ చెప్పు. టెడ్డీ సిగ్గుపడుతున్నావా నువ్వు? స్వాతి గారు తనేం మాట్లాడుతుందా? సూపర్‌గా. కొంచెం అయినా మాట్లాడించండి తనతో ఈరోజు. మాట్లాడవా? మాట్లాడు. సరే హాయ్ చెప్పు కెమెరాకి. హాయ్ చెప్పు టెడ్డీ. అక్కడ హాయ్ చెప్పు. హాయ్ అని చెప్పు. నీకు దెబ్బ తగిలిందిగా చేతికి చూపించినాను. అయ్యో దెబ్బ తగిలిందా? దెబ్బ తగిలింది ఎలా? కదా. ఎలా తగిలింది? పొద్దు నుంచి చెప్పాను షూటింగ్ నీకు ఇంటర్వ్యూ ఉంది ఓకే. అని అలర్ట్ చేస్తున్నాడు నిద్రపోతుందేమో అని. పరిగెత్తుకుంటూ వచ్చింది పడిపోయింది. పొద్దు నుంచి ఈ రోజు ఏంటో దెబ్బలు తగులుతూనే ఉన్నాయి ఇంకా. ఓకే. అవునా? ఇక్కడ కూడా ఆహా. తగిలింది. ఇక్కడ కూడా తగిలిందా? పడిపోయావా కింద? అది టబ్ ఉంది బాత్ టబ్ తినది అది తగిలేసింది. ఓకే. ఓకే. సో స్వాతి గారు నార్మల్‌గా అన్ని ఇంటర్వ్యూస్ లో మీ నార్మల్ టాపిక్స్ లైఫ్ గురించి ఇవన్నీ ఉంటాయి కదా! ఇప్పుడు కొన్ని నిజాలు మాట్లాడుకుందాం మనం. ఈ ఇంటర్వ్యూలో కొంచెం స్పెషల్ గా ఏదన్నా చేయాలి అనిపించింది. నార్మల్‌గా మీ పర్సనల్ లైఫ్ అందరికీ తెలిసిందే కదా! సో అంటే చాలా మంది మీ విషయానికి వచ్చేసరికి మిమ్మల్ని యూజ్ చేసుకుంటున్నారు అని అనిపిస్తుందా? ఇప్పుడు ప్రెజెంట్ మీ సరౌండింగ్ లో ఉన్న వాళ్ళలో? అలానే అనిపిస్తుంది. ఎందుకంటే అంటే ఒకటి నేను ఎప్పుడు ఇదే చెప్తా, నో వన్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్ ఇన్ ద వరల్డ్. అవును. సో ఎవరు పర్ఫెక్ట్ లేనప్పుడు వాళ్ళు నాకు ఏదో నేను తప్పు చేసినట్టు వేలెత్తి చూపించడం కానీ అట్లా. సో మొన్న ఒక 2 days బ్యాక్ ఒక ట్రిప్ కి వెళ్ళాం అనమాట. అంటే Okay. కొంతమంది సోషల్ మీడియా వాళ్ళు అలాగా వెళ్ళాము. ఓకే. సో వెళ్ళిన తర్వాత ఏంటంటే ఇప్పుడు ఆ, నన్ను కూడా రమ్మని చెప్పేసి కొంతమంది తీసుకెళ్లారు. దాంట్లో అంటే పేర్లు అవన్నీ అవసరం లేదు కానీ ఇంకో కొంతమంది ఏమో ఈమె వద్దు అని. ఇంకొకళ్ళు ఏంటంటే లేదు అరే ఆమె ఏం తప్పు చేసింది ఆమెను కూడా తీసుకెళ్దాం సరదాగా, ఆమెకు కూడా ఇష్టం కదా అట్లాగా వచ్చేది అని చెప్పేసి మొత్తం వాళ్ళే పెట్టుకుని తీసుకుని వెళ్ళారు. అక్కడికి వెళ్తే కూడా మొత్తం ఈమె వద్దు అని. అయితే సపోజ్ మేము కొంతమంది 9 members అట్లా వెళ్ళినాం. దాంట్లో మళ్ళా ఒక పర్సన్, అది అమ్మాయి అబ్బాయి కూడా నేను చెప్పను కానీ వాళ్ళు ఎట్లా అంటే అసలు నేను వస్తున్నా అంటే ఇట్లా తల పట్టుకుని కూర్చున్నారు. వాళ్ళకేంటి ప్రాబ్లం, నేను వస్తే వాళ్ళు వచ్చారు నేను వచ్చాను ఓకే. కదా. మళ్ళా సీట్ లో వాళ్ళ పక్కన నన్ను ఎందుకో కూర్చోమంటే కావాలనేసి వాటర్ పోసారు సీట్ లో. ఓకే. సో ఆ వాటర్ లో ఎట్లా కూర్చుంటా నేను వెహికల్ అంటే ట్రైన్ లో. ఓకే. మళ్ళా నేను ఆ వాటర్ చూసుకుని మళ్ళా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో అందరూ వీడియోస్ చేసుకుంటారు కదా, అవును. నేను వస్తే వీడియోలోకి రాకపోవడము ఓకే. లేదా ఆమెకి వద్దు అని చెప్పడము ఓకే. అలాగా. సో మరి వాళ్ళందరూ ఆ కూడా చాలా పనులు చేస్తారు అవి నాకు తెలుసు. బట్ ఏదో నన్ను సపరేట్ గా ఇది చేయడము అట్లా చేస్తున్నారు అనమాట. నార్మల్ ఇప్పుడు మీకు తెలిసిన వాళ్ళు కాకుండా కూడా మీరు రీసెంట్ గా నాతో చెప్పుకోవడం జరిగింది. కొందరు యాంకర్స్ కూడా నన్ను కొంచెం అవును. డిఫరెంట్ గా బిహేవ్ చేశారు అని యాక్చువల్లీ చెప్పేసి. మొన్న ఈ మధ్య కుర్చీ తాత గురించి ఇష్యూ జరుగుతున్నప్పటికీ అవును. సత్య నేను వాటి గురించి మాట్లాడుతున్నాం. చాలా అవును. మంది అంటే తనకి చాలా మంది చేశారు, నాకు చాలా మంది చేశారు. అప్పుడు నేను సత్య దగ్గర ఉన్నాను. సో నేను అదే లొకేషన్ పెట్టి ఇక్కడ వచ్చేసి ఇంటర్వ్యూ తీసుకుని వెళ్ళండి బయట అది అని చెప్పాను. చెప్పిన తర్వాత అట్లనే ఒకళ్ళు చెప్పారు. చెప్పిన తర్వాత చాలా ఫోన్స్ మెసేజ్ చేశారు. నేనేమనుకుంటాను మా ఇద్దరిది మాట, కానీ ఎందుకనో అసలు తెలిసిన వ్యక్తే కదా, అసలు మాట్లాడలేదు ఏం లేదు. నాకు అర్థం కాలే ఎందుకు ఇట్లా సడన్ గా ఎలా ఇలా బిహేవ్ చేస్తారు వీళ్ళు, ఏమైంది వీళ్ళకి అని. అసలు నన్ను తీసుకోవాలి. అప్పుడు సత్య అన్నాడు ఈమెను కూడా అడగండి అంటే జస్ట్ ఒక్కటే అడిగారు అంతే, ఇంకా అంతే అన్న సార్. మళ్ళీ నాకు కాల్ మెసేజ్ చేస్తున్నారు మీది తీసుకోవాలంటే మనం మొన్న ఎందుకు తీసుకోలేదు అంటే ఏదో ఏదో చెప్తా, అసలు సరిగా ఆన్సర్ సరే ఏదో చెప్తున్నారు, మీరేమనుకుంటున్నారు? ఎందుకు అనుకుంటున్నారు? ఏమో నాకు తెలీదు. తెలీదు. తెలుసు అనుకుంటున్నా నేనైతే మీకు. దేనికనా రీజన్ ఏంటి అంటే అవాయిడ్ చేయడానికి అనుకుంటున్నాను. నాకైతే తెలుసు అనుకున్నా నేను. అవునా? మీరే చెప్ప నేనే చెప్పాలి. సో మీకు తెలీదు. ఏమో రీజన్. మీ వీడియోస్ రీజన్ ఏమో మేబీ. అయితే నేను అదే అంటున్నా, ఏమంటున్నానంటే వీడియోస్ పడుకో వీడియోస్ రీజన్ అంటే
అంటే నేను అందరికి చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పాను. సో నా లైఫ్ ఎట్లా స్టార్ట్ అయింది, ఎట్లా ఏంటి అవును. ఏంటి అనేది. సో నాకు నచ్చింది నేను చేశాను. అయితే వాళ్ళకేంటి ప్రాబ్లం? ఇప్పుడు మీరు అన్నారు ఒక మాట, నచ్చితే చూడండి ఇంటర్వ్యూ, నచ్చకపోతే మానేయండి. అవును. బ్యాడ్ గా పెట్టాల్సిన అవసరం ఏముంది? అవును. అలాగే నేను ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడను. అవును. ఎవరైనా వచ్చి మాట్లాడితే నచ్చితే మాట్లాడు, హ్మ్. ఫ్రెండ్షిప్ చేయి. నచ్చకపోతే మాట్లాడకు, ఓకే, నో ప్రాబ్లం. కానీ నా గురించి దామమ్మ ఇక్కడికి రా, నీకు బొమ్మిస్తుందా. కానీ నా గురించి వాళ్ళు అంటే సరే వాళ్ళు పర్ఫెక్ట్ అంటే పోనీ నా గురించి అంటే ఏమంటారు ఎత్తి చూపించడం అంటారు కదా, అవును. అంటే పాయింట్ అవుట్ చేయడం. అవును. సో వాళ్ళు పర్ఫెక్ట్ కానప్పుడు ఇంకా నాకెందుకు అలాగా చేస్తారు అని. అవును. ఎందుకంటే నేను చాలా మందిని అబ్జర్వ్ చేశాను. సో చాలా మంది చాలా రకాలుగా అంటే వాళ్ళు చేసే అంటే ఇది కరెక్ట్ కాదు కదా, వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారని నాకు చాలా మంది గురించి చాలా సార్లు అనిపించింది. అవును. కానీ నేను వాళ్ళకి చెప్పలేదు. సో వాళ్ళు కూడా కరెక్ట్ కాదు కదా, మళ్ళీ నాకెందుకు ఇలాగా చెప్తారు అని. నార్మల్‌గా ఇప్పుడు మీరు వీడియోస్‌లో ఓపెన్‌గా మీరు చేస్తున్నారు. మీరు ఒప్పుకుంటున్నారు. మీరు సమాజంలో అలాగే తిరుగుతున్నారు. బట్ చాలా మంది అంటే పర్సనల్ లైఫ్‌లో అలానే ఉంటారు. పైకి యాహ్! మాత్రం పర్ఫెక్ట్ లాగా ఉంటారు. ఇప్పుడు అవును. ఇప్పుడు మనం ఒక ఇంటర్వ్యూ చేస్తున్నాము. హ్మ్. మొత్తం ఇంటర్వ్యూ చూస్తున్నారు. అవును. మీరెవరో తెలుసు వాళ్ళకి. అవును. ఎలా తెలుసు? మీరు చేసిన బ్యాడ్ వీడియోస్ చూసారు కాబట్టే. అవును. సో వాళ్ళు ఒక రకంగా బ్యాడే కదా! అవును. మరి అది అలా ఆలోచించకుండా వాళ్ళు మనకంత నెగెటివ్ కామెంట్స్ పెడుతున్నారు. మీరు చదివే ఉంటారు. అవును. సో ఆ నెగెటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకేం చెప్తారు? నెగెటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి ఏం చెప్తానంటే, అదే నెగెటివ్ కామెంట్స్ ఎవరైతే పెడతారో వాళ్ళు నాతో సీక్రెట్‌గా ఫ్రెండ్‌షిప్ జేయడానికి రెడీ ఉంటారు. హ్మ్. సీక్రెట్‌గా నాతో టైమ్ స్పెండ్ జేయాలని వాళ్ళకి ఉంటది ఇంట్రెస్ట్. ఓకే. అలా వాళ్ళుంటారు. కానీ ఆహ్, పైకి మాటలు ఇలా మాట్లాడతారు. బికాజ్ ఎందుకంటే, ఒకసారి నాతోటి ఒక పేపర్ రన్ చేస్తారు ఒకాయన. హ్మ్. మీడియా పర్సన్ పేపర్ రన్ చేస్తారు. అంటే వాళ్ళనేమంటారు, రిపోర్టర్ అంటారా? పేపర్ రన్ చేస్తారాయన. ఓకే. ఆయనకి నేనంటే చాలా ఇష్టము, క్రష్ వాటెవర్ ఇట్ మే బి. ఓకే. తప్పు పట్టలేము. ఎందుకంటే, నా వీడియోస్ చూసినప్పటికి ఆయనకి నా మీద ఇంట్రెస్ట్ అనిపించింది. ఓకే. ఆయన నాకు కలవాలని అనుకున్నారేమో. అయితే హ్మ్. వేరే ఇంకో ఛానెల్‌లో నేను మ్యారేజ్ అయిన కొత్తలో అప్పుడు మాతో పాటు గోవా వచ్చి అట్లా వాళ్ళు చాలా కవర్ చేశారు ఒక ఛానెల్ వాళ్ళు. ఓకే. వాళ్ళ త్రూ చెప్తే అంటే వాళ్ళు నాకు చెప్పాము, ఇట్లా మేము ఒక న్యూస్ పేపర్ అండి, మీ ఓకే. ఇంటర్వ్యూ కావాలంటే నేను తొందరగా ఎవరిని కలవను. హ్మ్. న్యూస్ పేపర్‌లో రాసుకోవడానికే కదా! ఫోన్‌లో చేసేయండి, ఇంటర్వ్యూ అయిపోద్ది కదా! కలవడం ఎందుకని నేను కలవలేదు. ఓకే. తర్వాత మళ్ళా వేరే పర్సన్ ఇంటర్వ్యూ అని చెప్పి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత షూట్ చేశాను. తర్వాత మెల్లమెల్లగా తెలిసింది ఆ పర్సన్, ఈ పర్సన్. నేనన్నాను, "మీరు ఆల్రెడీ నాకు ఇంతకు ముందు కాల్‌లో మాట్లాడారు కదా! ఇంటర్వ్యూ అన్నారు. హ్మ్. ఇప్పుడేమో నాతో రొమాంటిక్ వీడియో చేయడానికొచ్చారు. రొమాంటిక్ వీడియో చేశారు. అది అప్‌లోడ్ కూడా చేశారు. ఓకే. మీ ఇద్దరు ఒకటే అని నాకెందుకు చెప్పలేదంటే, కాదు మేడం, చెప్పితే మీరు దూరం పెడతారేమో అంటే, అహా! అట్లేం లేదండి, దాంట్లో ఏముంది అని చెప్పేసి హ్మ్. అన్నాను. ఆ తర్వాత పాపం తను చాలా సఫర్ అయ్యారు. ఓకే. ఏదైతే నాతో రొమాంటిక్ వీడియోలో చేసి అప్‌లోడ్ చేశారు కదా! అప్పుడు ఆ! ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. అంటే ఎప్పటినుంచో ఆయనకి క్రష్ అట. ఓకే. మేడమ్‌ని కలవాలి, చూడాలి అని. ఓకే. కానీ నేను కలవలేదు. ఓకే. షూట్‌లో వచ్చేసారు. డైరెక్ట్ ఇగ షూట్ అయితేనే ఆవిడ కలుస్తదన్నమాట అని ఆయన ఓకే. షూట్‌లో వచ్చి నా పక్కన యాక్ట్ చేశారు రొమాంటిక్ దాంట్లో. ఓకే. ఓకే. చేసినప్పటికి ఇక వాళ్ళ టీమ్ అందరూ ఉంటారు గదా! వాళ్ళందరూ చూసి అందరూ అంటున్నారంట, "ఏంటి నువ్వు స్వాతి నాయుడుతో రొమాంటిక్ వీడియో చేసావు" అది ఇదని ఇగ అతని గురించి గుసగుసలాడుకోవడం అది ఇది అదంట. ఓకే. కొన్ని రోజులు పోయాక అందరూ వచ్చి ఇగ ఈయన ఇలాగే ఉన్నాడు. యెస్, హ్మ్. నేను చేశాను. తప్పేముంది? నాకు ఆవిడంటే ఇష్టం, నేను చేశాను. ఆవిడకి లేని బాధ నాకు లేని బాధ మీకేంటి? మా ఫ్యామిలీస్‌కి లేని బాధ అనేసి అన్నాడాయన. కొన్ని రోజుల తర్వాత అడుగుతున్నాడంటే, "మాకు కల్పించవా స్వాతిని? మేము మాట్లాడతాము." ఆయన అంటున్నాడు నాతో, "ఫస్ట్ ఇలా మాట్లాడారు. హ్మ్. వాళ్ళ మనసులో ఏముంది? బయటకెందుకు ఇలా మాట్లాడాల్సిన అవసరం ఏముంది?" అని చెప్పి. అట్లాగా కొంతమంది అట్లా మాట్లాడతారు. ఈ మధ్య నాతో మళ్ళా ఒక మూవీకి సంబంధించిన ఆయన, అంటే చాలా పెద్ద రోల్స్ చేస్తాడు ఆయన. ఓకే. ఆయన కూడా మాట్లాడారు. "మీరిలా ప్రొఫైల్ పిక్ పెట్టొద్దు. మీరిలా పెట్టొద్దు. అలా పెట్టొద్దు. అలా ఓకే. అయితేనే మీకు అవకాశాలొస్తాయని" చెప్పారు. ఓకే. వద్దు. సరే అన్నాను. లాస్ట్‌లో అడుగుతున్నారు, "మీరు కలుస్తారా?" అని. హ్మ్. సో, అంటే నేను ఎవరిని తప్పని అనట్లేదు. అంటే నాలాగా ఓపెన్‌గా మాట్లాడే ధైర్యం ఎవరికీ ఉండదనుకుంటున్నా నేను. అంతా ఓపెన్‌గా. సీక్రెట్ గానే అందరూ చేస్తారు. బట్ కొందరే కనిపిస్తారు. కొందరు కనిపిస్తారు. అట్లా. మీలాగా. మేబీ. మేబీ కాదు. అవును. మీలాగా. సో మీరు ఓపెన్‌గా ధైర్యంగా బయటకొచ్చి చెప్పగలుగుతున్నారు. యాహ్! అవును. కదా! అండ్ మనం చేసిన ఇంటర్వ్యూలో చాలా వరకి కామెంట్స్ ఏమొచ్చాయి అంటే, ఒక్కొక్క కామెంట్ నేను చెప్తాను ఓకే. నాకు గుర్తున్న వరకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు హ్మ్. యాంకర్ కూడా నువ్వు అంటే మీకు చెప్తున్నారు.
అసిస్టెంట్ గా చేరిపో, నీకు కూడా మంచి ఫ్యూచర్ ఉంది అని చెప్పి వాళ్ళకేం చెప్తారు? ఒక్కొక్క కామెంట్స్ నేను చెప్తా తర్వాత మీకు. ఓకే ఓకే. అంటే సి యూఆర్ సో గ్రేట్. అంటే మీ జాబ్ మీరు చేస్తున్నారు. అవును. ఎవరినైనా మీరు ఇంటర్వ్యూ చేయాలి. అంతే. నన్నైనా చేయాలి, Hmm. రాజకీయ నాయకులనైనా చేయాలి, అవును. ఒక బెగ్గర్నైనా చేయాలి, ఏదైనా చేయాలి. సి అవును. దట్ ఈస్ యువర్ జాబ్. అవును. దేనికైనా మీరు న్యాయం చేయాలి. బెగ్గర్ చేసినంత మాత్రాన అతనితో కలిసిపో, వీళ్ళతో కలిసిపో, వాళ్ళతో Hmm. కలిసిపో అంటే దట్ ఈస్ రాంగ్. ఎందుకంటే ఆ, ఎదుటి మనిషిని మాట్లాడిపించగలగాలి. మీరు అవును. చేసే యాంకరింగ్ ద్వారా మా లోపల నుంచి సంథింగ్ యూ హ్యావ్ టు టేక్ అవుట్ అన్నమాట. అవును. దానికి ఎందుకు వచ్చేసి జాయిన్ అయిపో ఇది Hmm. అదంతా బ్యాడ్ గా మాట్లాడు. దట్ అంత అవసరం లేదేమో కదా. అయినా ఇప్పుడు ఒక 10 మంది బిచ్చగాళ్ళలో ఈరోజు వెళ్ళి ఒక 1 అవర్ ఒక 1 డే స్పెండ్ చేసాం, మనం బిచ్చవాళ్ళం అంటే అయిపోయి అడుక్కునే వాళ్ళం అయిపోం కదా. లేదు కదా. అసలు ఎందుకు అలాంటి థింకింగ్స్ వస్తాయో జనాలకి అర్థం కాదు. ఇంకొకటి మీరు మీ పాపని అసలు పుట్టించకుండా ఉండాల్సింది. మీ వల్ల మీ పాప ఫ్యూచర్‌లో చాలా సఫర్ అవుతది. ఎవరో ఒకళ్ళు మీ వీడియోస్ చూపించి తనకి ఇది అని చెప్పినప్పుడు, తనకి కొంచెం నాలెడ్జ్ వచ్చినప్పుడు, మా మమ్మీ ఇలా చేసిందా అని తన మీద కూడా ఎఫెక్ట్ అవుతది. మిమ్మల్ని కలవడానికి వచ్చిన వాళ్ళు తనని కూడా బ్యాడ్‌గా చూస్తారు అని చెప్పేసి ఒక కామెంట్ ఉంది. ఆటోమేటిక్ గా నా పాప అని కాదు, ఏ పిల్లలైనా పెద్దయిన తర్వాత అసలు వాళ్ళు ఎట్లా పుట్టారు, మమ్మీ డాడీ సెక్స్ చేసుకుంటే పుట్టారు, ఈ విషయాలన్నీ ఎట్లయినా తెలుస్తాయి. సో అది పేరెంట్స్ చేసుకున్నారు అనేది అది ఎట్లయినా పిల్లలకి తెలుస్తుంది. అయితే ఏంటి, సో నేను ఏదైతే పార్న్ వీడియోస్ చేశాను, నాకు అప్పుడు నచ్చింది నేను చేసినాను. దాంట్లో నా పాపకి ఏం సంబంధం? అది నేను చేశాను. నా ఇష్టం ఉండి నేను చేశాను. నేను పిల్లలకి కనొద్దు అంటే మరి ఇదే కామెంట్ పెట్టిన వాళ్ళు సన్నీ లియోన్‌కి చెప్పినారా? నువ్వు మీ ఆయన ఇద్దరు కలిసి చేస్తున్నారు గదా! మరి మీరు ముగ్గురు పిల్లల్ని తెచ్చి పెంచుకున్నారు. ఇంకా అవును. ఎందుకంటే సొంత పిల్లల పైన ఉండే ప్రేమ అది పిల్లలున్న వాళ్ళకి తెలుస్తది. మరి బయట నుంచి తెచ్చి పెంచుకున్నారు కదా! మరి పెంచుకున్నప్పటికి మరి వాళ్ళకి ఎవరైనా చెప్పారా? ఎవరైనా హ్మ్. కేసేసారా? సన్నీ లియోన్‌కి ఎట్లాగా పిల్లలు ఎట్లా తీసుకుంటది? ఆమె ఒక పోర్న్ స్టార్, వాళ్ళ హస్బెండ్ ఒక పోర్న్ స్టార్ కదా! అవును. రేపు వాళ్ళు ముగ్గురు పిల్లలకి అట్లనే చేస్తారు. ఇంకా నేను కొన్ని కూడా చూసాను. వాళ్ళు హస్బెండ్, వైఫ్ ఇద్దరు బట్టలు లేకుండా, పిల్లలకి కూడా బట్టలు లేకుండా అట్లా ఒక ప్రొఫెషనల్ ఫోటో షూట్ అట్లా కూడా చేసుకున్నారు. ఓకే. సో ఏంటంటే ఇక వాళ్ళు చేస్తేనేమో రైట్, నేను చేస్తేనేమో రాంగ్ హ్మ్. అట్లా అని చెప్పి. సో తనున్న ప్లేస్ వేరు, మీరున్నది ఒక భారతదేశంలో, అందులో ఒక తెలంగాణలో లేదు లేదు, ఆమె ఒక కూడా భారతదేశంలోనే ఉంటుంది కదా. అహా! మన హైదరాబాద్. మన Okay. హైదరాబాద్‌లో కొంచెం ఉంటుంది. ఏముంటది మన హైదరాబాద్ లో నాకు తెలిసి ఆ అదేమంటారు, హస్బెండ్ కాకుండా ఇల్లీగల్ రిలేషన్ కోసం పిల్లల్ని చంపేసే వాళ్ళని చూసా నేను. అవును. ఆ తర్వాత చిన్న చిన్న పిల్లల మీద అఘాయిత్యాలు అవును. జరిగి ఒంటరిగా ఆడపిల్ల అర్ధరాత్రి కనిపిస్తే నలుగురు తీసుకెళ్లి రేప్ చేసేసి సరే చేశారు. కనీసం రేపటి రోజు సూర్యుడు చూసేది కూడా లేకుండా పెట్రోల్ పోసి తగలబెట్టేసి అవును. అలాంటివి చాలా చూసాను. అవన్నీ ఇక్కడ మీరు చెప్పిన దగ్గరే కదా జరుగుతున్నాయి. అవును. మరి అప్పుడంతా ఈ కామెంట్స్ పెట్టిన వాళ్ళంతా ఏం పీకుతున్నారు అని నేను అడుగుతున్నా. ఎందుకంటే ఏదైనా గట్టిగా ప్రయత్నం చేసి ఒకసారి జరిగిన తప్పు ఇంకోసారి జరగకుండా చెయ్యొచ్చు కదా. అవును. ఈ రోజున కూడా ఈవెన్ నేను కానీ ఎవరైనా ఆడపిల్ల అర్ధరాత్రి బయటకు వెళ్ళాలంటే కూడా భయంగానే ఉంది. ఎందుకంటే ఎవరు ఏం చేస్తారు, ఏదైనా జరిగాక మనం బాధపడే కన్నా మనం ముందే కేర్ తీసుకుంటే మంచిది కదా అన్నట్టుగానే ఉంది. చిన్నపిల్లలు ఆడపిల్లల్ని ఈ రోజున స్కూల్‌కి పంపించాలంటే కూడా భయమేస్తుంది. అవును. ఎందుకంటే స్కూల్‌లో ఉండి మనం చూసాం ప్రిన్సిపల్ కూడా ఒక ఆడదై ఉండి అలా ఎలాగా వాళ్ళ డ్రైవర్ అలా అది పక్కన పెట్టేద్దాం. కుటుంబంనే నమ్మలేకపోతున్నాం. ఇప్పుడు ఎగ్జాక్ట్‌లీ. నేనున్నా, నా తమ్ముడు ఉన్నాడు, నేను నమ్మలేను. అవును. నేననే కాదు ఏ ఫ్యామిలీ అయినా వాళ్ళు నమ్మారు అంటే కూడా రేపటి రోజున ఇతనైతే వాళ్ళు బాధపడాల్సి వస్తది. ఏంటంటే మగపిల్లోడి దగ్గర చిన్న పాప గాని ఏదైనా మనము మామ గాని ఎవరైనా గాని ఎవరైనా గాని మనం నమ్మేలాగా లేవు రోజులు. అవును. అందువల్ల ఏంటంటే మన ఆడపిల్ల అంటే మనం ఇంకా చాలా జాగ్రత్తగా మనమే దగ్గరుండి చూసుకోవాల్సిన పరిస్థితులు వచ్చినాయి. సో అవన్నీ భారతదేశంలోనే జరుగుతున్నాయి. సో ఇన్ని భారతదేశంలో జరగగా ఎవ్రీబడి ఈస్ హ్యాపీ. నా ఒక్కదాని వల్లే వాళ్ళకి ఏదో ఆకాశం వచ్చి మీద పడినట్టు అనిపిస్తుంది అంటే నాకు అర్థం కావట్లేదు. అంటే మీరు ఎలా అంటే ఇప్పుడు మీరు అలాంటి వీడియోస్ చేశారు పాస్ట్‌లో. ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉంది. మీకంటూ ఒక హస్బెండ్, ఒక కూతురు ఉంది. వీళ్ళతో మీరు ఎక్కడో ఒక ఒక ప్రిన్సెస్ లాగా బతకాలి. ఎవరి ముందుకి రావద్దు. ఇలా మీరు నార్మల్‌గా ఉంటే మీ మీద ఎలిగేషన్స్ పెడుతూనే ఉంటారు. నెగటివిటీ వస్తూనే ఉంటుంది. అవును. ఇప్పుడు సన్నీ లియోన్ ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వదు కదండీ. అంటే నేను అందరికి అందుబాటులో ఉండడం తప్పే లేదు.
అదే ఇప్పుడు అవుతుంది. అంటే మీరు ఒక ప్రిన్సెస్ లాగా ఉంటే అప్పుడు మిమ్మల్ని అమ్మో స్వాతి నాయుడు అవును. అలా అందరంత ఉండేదేమో. ఎత్తులు అని. ఆ. ఐ విల్ ప్రే టు గాడ్ నాకు కూడా అంత లగ్జరీ అంత ఇది అదంతా వచ్చి అంత పెద్ద పెద్ద సినిమాల్లోకి తీసుకుని ఉమ్. వస్తే అప్పుడు అలా. బట్ అంత వచ్చినా కూడా అండి ఐ రెస్పెక్ట్ ఎవ్రీవన్. చిన్న పెద్ద అంటే సపోజ్ మీ కైండ్ హార్టే మీకు ఇంత అంటే ఇఫెక్ట్ చేస్తుంది. అదే నేను చెప్పాలనుకుంటున్నా. మీరు అంత సాఫ్ట్ గా ఉండి అందరినీ అవును. అంటే నాకు పర్సనల్ గా మీరు తెలుసు కాబట్టి మనం అదే. చాలా ఇంటర్వ్యూస్ చేసాము, బైట్స్ చేసాం. ఎప్పుడు రాకేష్ మాస్టర్ చనిపోయినప్పటి నుంచి మనం తెలుసు. అవును. అవును. అప్పటి నుంచి చూస్తున్నాను కదా, నాకు తెలుసు మీ బిహేవియర్ ఏంటో. కానీ అవును. కామెంట్స్ చూసినప్పుడు నాకే బాధ అనిపిస్తది. అరే చెప్పాలంటే బయట వాళ్ళు మీరు అన్నట్టుగా యూజ్ అండ్ త్రో చేస్తున్నారు, దట్ ఈస్ ఓకే. మా సొంత ఫ్యామిలీ కూడా స్టిల్ వాళ్ళు ఇంకా నన్ను ఇట్లానే అంటే ఇప్పుడు ఎవరైనా పేరెంట్స్ ఏమనుకుంటారంటే మనకి లేకపోయినా కూడా పిల్లలకి రేపటి రోజున వాళ్ళు బాగా బతకాలి, మనకి లేకపోయినా కూడా అనుకుంటారు. అయితే మా పేరెంట్స్ ఎట్లా అంటే అదే నేను చెప్పాను కదా, ఒక ఈవెంట్కి వెళ్ళాను. ఆ ఈవెంట్కి వెళ్ళినప్పుడేమో వాళ్ళు ఈవెంట్లోకి నన్ను వద్దు అంటే నేను మా ఇంటికి వెళ్ళాను అనమాట. సో మా డాడీ నాకు చెప్తున్నాడు అనమాట, అంటే ఆల్రెడీ వేరే దగ్గర నుంచి రెంట్స్ వస్తున్నాయి. ఒక 3 హౌసెస్ నుంచి ఒక 10,000 అట్లా వస్తున్నాయి. ప్లస్ మా తమ్ముడే ఇల్లు చూసుకుంటున్నాడు. ఒకప్పుడు మా తమ్ముడు ఏం చూసుకోకపోతుండే, నేనే చూసుకుంటుండే. మా తమ్ముడు చూసుకున్నప్పుడు అయితే కొన్ని దగ్గర స్థలాలు ఉన్నాయన్నమాట. మా డాడీ ఏమంటున్నాడంటే ఇప్పుడు ఆ స్థలాలు అమ్మేద్దాం. ఎందుకంటే ఆ స్థలాల వల్ల 1 రూపీ కూడా మనకి ఇన్కమ్ రావట్లేదు కదా. ఆ స్థలాలు అమ్మేసి ఇప్పుడు ఏదైతే 3 హౌసెస్ నుంచి రెంట్ వస్తుంది కదా 10,000 దాకా, అట్లా హౌజులు తీసుకుని రెంట్కి ఇస్తే అప్పుడు 20-30 వేలు వస్తాయి నెలకి. అప్పుడు మాకు తినడానికి సరిపోతాయి అనేసి మా డాడీ అంటున్నాడు. అంటే ఇన్ని రోజులు పేక డాడీ డబ్బులని వేస్ట్ చేసేసాడు కదా. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడంటే ఏవో స్థలం ఉంది, రేపటి రోజున నా పాప చదువుకో దేనికో ఉంటది కదా ఆసరాగా. ఇప్పుడు ఆ పేపర్స్ నా దగ్గర ఉన్నాయన్నమాట. అవి ఇవ్వడానికి కూడా చాలా చాలా పెద్ద పెద్ద గొడవలు జరిగినాయి. అవన్నీ నావి నాకు ఇవ్వడానికి పెద్ద గొడవలు జరిగినాయి. ఇప్పుడు ఏంటంటే ఆయనకి తిరుగుతుంది పురుగు అంటారు కదా, అట్లా అనమాట. ఎట్లన్నా లాక్కోవాలి అనేసి ఇప్పుడు మొత్తం చూసుకునేది మా తమ్ముడే. ఈయన ఏమి వర్క్ చేయరు, ఇంట్లో ఉంటారు కదా. ఈయన మళ్ళీ ఆల్రెడీ ఒక రెంట్ ఒక 3-4,000 తీసుకుంటారు. మిగతా అన్ని మమ్మీ తమ్ముడు వాళ్ళే చూసుకుంటారు. అయితే కూడా ఇప్పుడు ఆ స్థలాలన్నీ అమ్మేసి ఇల్లు తీసుకుని అంటే ఈయన మధ్యలో ఏదో పేకాట ఆడుకోవడము లేదా ఆయన అలా అన్నమాట. అంటే ఎంత నష్టపోయి ఇంత బాధలు ఇంత ఇదిలో ఉంటే కూడా స్టిల్ కన్నింగ్ అంటారు కదా, అట్లా నేను అనుకున్న నెక్స్ట్ అంటే ఐ లవ్ మై ఫాదర్. నెక్స్ట్ జన్మ అంటూ ఉంటే దేవుడా ఎందుకు ఇలా ఫాదర్ ఇచ్చావు, ఇలా మదర్ ఎందుకు ఇచ్చావు. సో నేను హడావిడిగా వెళ్ళిపోయాను అనమాట. సో మామూలుగా నైట్ టైంలో నైటీ అట్లా ఏదైనా అయితే మా మమ్మీ ఒక నైటీ తెచ్చిచ్చింది అనమాట. ఇది ఎక్కడిది అంటే ఎప్పుడో కొన్నాను, మా ఇంటి దగ్గర ఉన్నప్పుడే కొనిందంట. అది మా మమ్మీకి పట్టదు, స్మాల్ సైజ్ అనమాట. నేనేమో పిల్లల కోసం చూస్తున్నాను. నెక్స్ట్ మంత్ నాకు సిజేరియన్ లాప్రోస్కోపీ ఆపరేషన్ చేస్తా అన్నారు. ఒకవేళ అప్పుడు వాళ్ళు నైటీ అట్లా వేసుకోమంటారేమో కదా అని నేను మమ్మీకి చెప్పాను. ఇదైతే బాగుంటుంది అనేసి అన్నాను. అయితే కూడా మా మమ్మీ ఆఫ్టర్ ఆల్ 300 ఉంటుందేమో నైటీ. సరే ఇది తీసుకెళ్ళు, నీకు రేపు ఆపరేషన్ చేస్తారు కదా అప్పుడు వేసుకోవడానికి అని కూడా అనలే. వెళ్ళేటప్పుడు మమ్మీ నైటీ ఇక్కడ ఉందంటే అక్కడే పెట్టు అనేసి అంది. అంతే తప్ప ఆఫ్టర్ ఆల్ నైటీ కూడా ఇవ్వలే. కానీ ఇవాళ రోజున మీరు ఏదైనా చూడొచ్చు, నా షూటింగ్ లో కట్టుకున్న శారీస్ మొత్తం 1-2 సార్లు కనబడాక ఆన్ కెమెరా మొత్తం తీసుకెళ్ళి నేను మా మమ్మీకి ఇస్తాను. అట్లా డాడీ చూస్తే అట్లా మాట్లాడుతున్నాడు, మమ్మీ చూస్తే ఇట్లా మాట్లాడుతుంది. మీరు ముఖ్యంగా ఇలా చేంజ్ అయ్యి వీడియోస్ చేసుకోవడానికి కూడా కారణం అంటే పేరెంట్స్ పట్టించుకోకుండా నాకు నా లైఫ్ నాకు వదిలేశారు అదొక రీజన్ అని చెప్పి అన్నారు కదా గత ఇంటర్వ్యూస్ లో, అది నిజమేనండి? అంటే పేరెంట్స్ పట్టించుకోవడం అంటే ఏంటంటే మా పేరెంట్స్ ఎట్లా అంటే వాళ్ళు బైండింగ్ వర్క్ చేసేవాళ్ళు అనమాట. సో ఇంకా నన్ను కూడా అదే వర్క్ చేసుకుంటూ ఇంకా అంతే లైఫ్ అట్లా అనమాట. నాకేంటంటే ఇలా కాదు ఏదైనా చేద్దాం అది ఇది అని చెప్పేసి. సో షూటింగ్స్కి అడిగినప్పుడు కూడా వాళ్ళు ఎందుకు అదంతా అసలు ఎట్లా సర్వైవ్ అవుతావు అని. ఇక్కడ వచ్చిన తర్వాత ఇంకా నేను తిరిగి వెళ్ళకూడదు అంటే నేనే కాదు ఎవరైనా హైదరాబాద్ వస్తే తిరిగి వెళ్ళాలని అనుకోరేమో, ఇక్కడే సెటిల్ అవ్వాలి ఇక్కడే ఉండాలి అని అనుకుని ఇంకా నా లైఫ్ నేనే నాకు వచ్చిన దారిలో అట్లనే నేను వెళ్తూ ఉన్నా. వాళ్ళకి చాలా రోజుల దాకా ఏం తెలీదు అసలు ఏంటి రొమాంటిక్ షూటింగ్స్ నేను చేస్తున్నా అది కూడా తెలీదు. తర్వాత తెలిసింది. తర్వాత చాలా గొడవలు అయ్యాయి. బట్ నేనేంటంటే బికాజ్ నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి ఈ కష్టాలు ఏంటి నాకు తెలుసు. వాళ్ళకి అది అర్థం కాదు. నా లైఫ్ నా డెసిషన్ నేను తీసుకున్నాను అట్లా. ఇప్పుడు మీరు చేస్తున్న వర్క్ ప్రెసెంట్ మీరు ఏం చేస్తున్నారు? జస్ట్ షూట్స్ అంతే కదా? జస్ట్ అంతే.
ఇప్పుడు మీరు చేసే వర్క్‌కి మీరు ఒక నేమ్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారండి నార్మల్‌గా? అంటే నేను మిమ్మల్ని డైరెక్ట్‌లీ అడుగుతున్నా. చాలా మంది చాలా వరకి అంటే అందరికి డౌట్ ఉంది ఇది. అంటే మీరు లైక్ ప్రాస్టిట్యూటా మీరు? యాక్చువల్లీ చెప్పాలంటే అసలు ఇప్పటిదాకా ఇంటర్‌వ్యూస్‌లో గాని, ఎక్కడ గాని మొత్తం అందరూ ఏమనుకుంటున్నారో, అందరి మైండ్‌లో ఏముందో అసలు అదంతా రాంగ్. నిజం ఓకే. ఏంటి అనేది నాకు తెలుసు. ఆ నేను చెప్తా. నిజం చెప్పండి ఏంటో? నిజం ఏంటంటే నేను వచ్చి మూవీస్‌కి ట్రై చేస్తున్నప్పుడు ఓకే. నాకు ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. ఓకే. బాయ్ ఫ్రెండ్ అయ్యాడు. ఓకే. అయిన తర్వాత మేమిద్దరం సెక్సువల్‌గా 1 ½ ఇయర్ ఉన్నాం. ఉన్న తర్వాత నాకు ప్రెగ్నెన్సీ రాకుండా మెడిసిన్ ఇచ్చేవాడు. నేను మెడిసిన్ యేసుకునేదాన్ని. హుహు. యేసుకున్న తర్వాతకి 1 ½ ఇయర్ తర్వాత మా పేరెంట్స్ వేరే పెళ్లి చూపులు చూసారు. అంటే అదేంటి మనం కదా పెళ్లి చేసుకోవాలని. అంటే అలా కాదు వేరే అమ్మాయిని ఇచ్చారు. అది ఇదని నాకు మోసం చేసి వేరే అమ్మాయిని చేసుకున్నాడు. ఓకే. అయితే హ్మ్. ఇంకా నేను ఏంటంటే అతను మోసం చేశాడని నేను అనుకోలే. అలా కాదులే అని అలాగే ఉండే. అది బ్రేకప్ అయిపోయింది అట్లా కొన్ని రోజులకి. ఆ తర్వాత వేరే. ఇలాగా నా లైఫ్‌లో ఒక 10, 11, 12 అట్లా జరిగింది. 10, 11, 12 మెంబర్స్ 12 బాయ్ బాయ్స్. ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. అంటే ఒకేసారి కాదు. ఒకళ్ళు ఆఫ్టర్ రావడం, బ్రేకప్, ఆఫ్టర్ బ్రేకప్ మోసం చేయడం. ఓకే. నేను చాలా ఏడవడం. అంటే చేతులో అట్లా ఏం కోసుకోలేదు. కానీ అంతకన్నా ఎక్కువ పెయిన్ నేను భరించాను. చాలా బాధపడడం. మళ్ళా వేరే అబ్బాయి రావడం. వీళ్ళందరికి మీరు ఈక్వల్ గానే కనెక్ట్ అయ్యారా? హా! అందరికి సేమ్ అంతే కనెక్షన్ ఉంది. ఆ! ఒకరికి స్పెషల్ వన్ ట్రూ లవ్ అలా ఏం లేదు. అట్లా ఏం లేదు. ఈవెన్ మై పాపని హస్బెండ్ కొంచెం ఆల్సో. జరుపుకోండి. మా హస్బెండ్ కూడా ఇప్పుడు. ఇప్పుడు మీ హస్బెండ్‌కి మీకు లవ్ లేదు. ఇప్పుడున్న మా ట్రూ లవ్. హస్బెండ్ కూడా అలాగే బాయ్ ఫ్రెండే. ట్రూ లవ్ లాస్ట్. లేదు. అంటే ఏమో ఏదో చేసుకోమన్నా నేను అంటే చేసుకున్నాడంతే. ఏం అడగాలనుకుంటున్నానంటే 9 మెంబర్స్, 10 మెంబర్స్ బాయ్స్ ఆ! అన్నారు. ఆ! ఎవరి లైఫ్‌లో అయినా ఒక స్పెషల్ పర్సన్ ఉంటారు గదా! ఇతను నా ట్రూ లవ్ లైఫ్‌లో ఎప్పుడు మర్చిపోలేము. నా అంటే లైఫ్‌లో ఉన్న ప్రతి బాయ్ ఫ్రెండ్‌కి నేను యాక్సెప్ట్ చేసినప్పటికి ఇతను ట్రూ అనే నేను అనుకున్నా. మీరు మీ కనెక్షన్ అంతే ట్రూగా ఉందా? నేను చాలా. ఓకే. నేనసలు ఆహ్, చాలా అంటే చాలా ట్రూత్‌ఫుల్‌గా ఉంటాను. అందరిని ఎలా లవ్ చేయగలిగారండి? అంటే ఇప్పుడు ఒకళ్ళెళ్ళిపోయారు. ఆ! ఒకళ్ళు మోసం చేసి ఎళ్ళిపోయారు. ఆ హ్మ్. తర్వాత కొన్ని రోజులు నేను బాధపడ్డాను. అట్లున్నాను. హ్మ్. ఆ తర్వాత వేరే పర్సన్ వచ్చారు. ఓకే. అంటే నాకేం ఫీలింగ్ లేదు. ఓకే. వాళ్ళేదో నా కోసం ఏదో చేయడము. ఇగ మళ్ళా స్లోగా ప్రేమగా చూసుకోవడం. ఫ్రెండ్‌షిప్ అలా కొన్ని రోజులకి మెల్లగా అది లవ్ స్టార్ట్ అవ్వడం. ఓకే. ఓకే. వాడు మోసం చేసాడు కదా! అది అయిపోయింది కదా! ఇంకా వాడినే తలుచుకుంటే ఎన్ని రోజులు ఏడుస్తూ కూర్చోవాలి? హ్మ్. అయినా వాడు హ్యాపీగా లైఫ్ వేరే వాళ్ళతోటి ఉన్నప్పుడు, నేనెందుకు ఇంకా వాడితో ఏడుస్తూ ఉండాలిట్లా అని చెప్పి, అట్లా నాకు నేను అంటే చాలా కష్టం. ఆ పాత అబ్బాయి దాంట్లోంచి బయటికి రావడం అనేది అది చాలా కష్టం. అప్పటికి మీరు వీడియోస్ చేస్తూ ఉండేవాళ్ళా? లేదు. ఆహా! అంటే లేదు. డిగ్రేడ్ లేదు. మూవీస్ లేదు. గాని లేదు. ఏం అవి. చేయలేదు. ఓకే. ఏం చేయలేదు. అప్పుడు మీరు ప్యూర్‌గా లైక్ ఇప్పుడు మాలాగా నార్మల్ దట్స్ గర్ల్. ఇట్ అంతే. ఎలాంటి ఫేమ్ లేదు, ఏం వీడియోస్ లేవు, ఏం లేవు. ఏం లేదు. ఓకే. ఆ తర్వాత ఇక మెల్లమెల్లగా వచ్చింది. ఆహ్, నాతో ఉన్న 12 మెంబర్స్ అన్నాను గదా! ఇద్దరు మాత్రమే అసలు అంటే ఏమి కొట్టడం అట్లా ఏం లేదు. ఓకే. చాలా మంచిగా ఉండేవాళ్ళు. మిగతా 10 మెంబర్స్ అస్సలు టూ మచ్ అన్నమాట. అంటే ఏంటి బాగా కొట్టేవాళ్ళు నన్ను. కొట్టడం ఎందుకు? అంటే ఇప్పుడు కొన్ని రోజులు మంచిగా ఉండేవాళ్ళు అన్ని రకాలుగా. ఫిజికల్‌గా హ్మ్. అన్ని రకాలుగా ఉండి, ఆ ఓకే. తర్వాత దే ఆర్ అవాయిడింగ్ మీ. ఓకే. వేరే అమ్మాయిలతోటి ఉండడం కావచ్చు. నెక్లెస్‌గా ఉండడం. నేనేంటంటే నాకు నువ్వే కావాలి, నువ్వే కావాలని అతను ఎక్కడుంటే అక్కడికెళ్ళిపోవడము. ఓకే. నీతోనే ఉంటా అనడము. వాళ్ళు నన్ను కొట్టడము. ఇట్లా ఓకే. చాలా జరిగినాయి. అలా కొంతమంది. ఇంకో కొంతమందేంటంటే నేనున్న దగ్గరికే వచ్చేవాళ్ళు. డబ్బులివ్వు. ఆహా! ఓకే. నేనెందుకివ్వాలి డబ్బులు? అంటే నువ్వివ్వాలి డబ్బులు. మీకెలా వచ్చేదప్పుడు ఇన్‌కమ్ నేను ఈ మరి? బాయ్ నేను షూటింగ్స్ గాని అట్లా. నార్మల్ ఆ! షూటింగ్స్. ఓకే. నేను ఈ బాయ్ ఫ్రెండ్ గాబట్టి నువ్వు నాకు డబ్బులివ్వాలి. వీళ్ళలో మళ్ళా ఇద్దరు మ్యారీడ్ వాళ్ళు కూడా ఉన్నారు. ఓహో! ఒక అబ్బాయి మ్యారీడ్ అని నాకు తెలీదు. ఓకే. మ్యారీడ్ అని చెప్పలేదు. హ్మ్. పాప గూడా ఉంది. అది నాకు తెలీదు. ఓకే. మేమిద్దరం బెడ్ మీద ఉన్నప్పటికి కాల్స్ ఒస్తున్నాయి. ఏంటంటే ఇంటి దగ్గర నుంచి. అప్పటికి మేము కొద్దిగా లవ్ అయిపోయినాం. ఓకే. అదేంటి నాకెందుకు అబద్ధం చెప్పావు అంటే, లేదు. ఇంకేదైనా ఉందా చెప్పంటే పాప ఉంది. ఇక మనకి ఎట్లుంటదంటే ఒకసారి లవ్ చేసిన తర్వాత వాడిని లవ్ చేస్తాం, వాడి పెళ్ళాన్ని లవ్ చేస్తాం, వాడి పిల్లని కూడా లవ్ చేస్తాం. బికాజ్ ఎందుకంటే వీడు మన మనిషి. వీడి ఫ్యామిలీ మన ఫ్యామిలీ. వీడు హ్యాపీగా ఉంటే చాలు. వీడు దాంతోనే ఉంటే హ్యాపీ ఉంటాడా? ఓకే. నీ పెళ్ళాంతోటే ఉండు. కానీ నాకు నువ్వంటే ఇష్టం. ఒక్కసారి లవ్ చేస్తే ఇగ గడ్డి తినమన్నా తింటామనమాట. అంటే అంత డీప్ డెప్త్‌గా అనమాట. నా బాయ్ ఫ్రెండ్స్ నన్ను పెట్టని బాధలు లేదు. ఒక్క రోజులో ఒక్క ఫోను కాల్ కోసం 24 అవర్స్ వెయిట్ చేసేదాన్ని నేను.
అసలు చాలా అంటే చాలా బాధలు. నిజంగా నేను ఆ దేవుడికి చెప్పుకుంటున్నా. అబ్బాయి అనేదే వద్దు, లవ్ అనే వద్దు, ఏది వద్దు. ఎందుకంటే లవ్ చేసిన డేస్ ఎంత బావుంటాయో వాటిలోంచి బయటికి అసలు రాలేను. అండ్ వాళ్ళు మోసం చేస్తే అది తట్టుకోవడం కూడా కష్టం. సో ఈ 12 మెంబర్స్‌లో ఎప్పుడూ మర్చిపోలేని ఒక లవ్ స్టోరీ ఉందా మీకు ఏదైనా? ఎక్కువ అంటే ఇప్పటికి గుర్తొస్తే కళ్ళలో వాటరొచ్చి వావ్! లవ్ ఎంత బాగుండే అనిపించేలా. మీకు ఆహ్, అన్నీ కామనే అనుకోండి. ప్రతీదీ నేను చాలా సిన్సియర్‌గా ఉండేది. ఓకే. ఫస్ట్ అబ్బాయి పక్కన వాళ్ళు చెప్పేవాళ్ళు నాకు హాస్టల్‌లో ఉన్నవాళ్ళు. అతను నిన్ను మోసం చేస్తున్నాడు, ఇలా చేస్తున్నా, అలా చేస్తున్నా అంటే ఏది నమ్మేదాన్ని గాదు. ఓకే. లేదు లేదు అలా ఏం కాదు. నాకు ఓకే. తెలుసు తిన గురించి తిను మంచోడు అనేదాన్ని. ఓకే. అసలు ఆహ్, వేరే వాళ్ళతోటి వేరే అమ్మాయిలతో మాట్లాడుతూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికినా గూడా ఎందుకు ఇట్లా జేసినావు? నువ్వు చేయలేదు గదా ఇట్లా. ఎట్లా నీకిట్లా అసలు అది ఏంటో ఒక పిచ్చి అన్నమాట. ఏజ్ ప్రభావితమేమో. ఎలా అనిపిస్తదంటే, సరే వేరే అమ్మాయితో ఉన్నా పర్లా. కానీ నన్నొదిలేయకు. నాతో గూడా మాట్లాడు అడుక్కునే రేంజ్‌కొచ్చేస్తది. అది మూర్ఖత్వమేమో అండి. అంటే ఏది నచ్చదు. ఇంక వేరే వాళ్ళతోటి పబ్‌లో ఉన్నా నచ్చదు. అంటే ఏది నచ్చదు. మైండ్ అటే పోతదనమాట. అతనే కావాలి. అతనితోనే మాట్లాడాలి. అతన్నే చూడాలి. ఇంకెవ్వరు ఎంత హ్యాపీ మూమెంట్ ఉన్నా నచ్చదు. ఎంతమందున్నా యాక్సెప్ట్ జేయలేం. అతనొక్కడుంటే చాలు ఇంకెవ్వరు లేకపోయినా పర్లా. హ్యాపీగా అనిపిస్తది. అట్లాంటి డేస్ నా లైఫ్‌లో నేను చాలా చూసాను. నేను అడిగింది చెప్పలేదు మీరు. 12 అలా మెంబర్స్‌లో స్పెషల్ లవ్ స్టోరీ. ఇప్పటికి గూడా అబ్బా! అది ఉంటే బాగుండే నా లైఫ్‌లో అనిపించింది. 12 మెంబర్స్‌ది స్టార్టింగ్‌లో అంతా చాలా మంచిగా ఉండే. అన్ని గుడ్ మెమోరీసే. మీ అంటే మీ మిస్టేక్ వల్ల విడిపోయిన వాళ్ళు ఎవరైనా నా ఉన్నారా? మిస్టేక్ అంటే ఎట్లుంటుందంటే నేను ఏమనేదాన్నంటే ప్రతీది ఓపెన్ అప్‌గా ఉండాలి. ఓకే. నువ్వెవరితో మాట్లాడినావు నేను చూస్తా. హ్మ్. నువ్వెవరితోనో మాట్లాడుకో. నేను గూడా లైన్‌లో ఉండి ఇంటా. అంటే ఏదో ఒక ఇన్‌సెక్యూర్ ఫీలింగ్. అంటే ఇతను కూడా నన్ను వదిలేసి ఎళ్ళిపోతాడేమో! ఇతను కూడా మోసం చేస్తాడేమో! ఇంతకు ముందు అతను అలా చేశాడు కాబట్టి అని ఒక ఇదనమాట. ఎందుకంటే తిను లేకపోతే మళ్ళా నేను ఆ ట్రాజెడీ అంతా నాకొద్దు. ఆ ఒక ఫీలింగ్ తోటి తిను నాకే సొంతం. నాతోనే ఉండాలి. నేను పక్కనే ఉంటా. అలా ఒక ఇదనమాట. అంటే వాళ్ళకది ఇంతమంది నచ్చేది కాదు. నార్మల్‌గా ఇంత అంటే ఎవరి స్పేస్ వాళ్ళు ఆ! కోరుకుంటారు వాళ్ళకది నార్మల్‌గా. నచ్చేది కాదనమాట. ఇప్పుడు ఇంతమందిని లవ్ చేశారు. అంత లవ్ కోరుకున్నారు. ఇప్పటికి మీ లైఫ్‌లో లవ్ అనేది లేదు. లేదు. సో మీరెంత కోరుకున్నారో లవ్ మీ నుంచి అంత దూరంగా ఉంది దూరం అంటున్నారు. వెళ్ళిపోతుంది. అంతే కదా! ఇప్పటికి కూడా మా హస్బెండ్ ఉన్నారు. నేను అనుకోవడం ఏదో చేసుకోమన్నా చేసుకున్నారు. అంతే తప్ప దేర్ ఇస్ నో లవ్. నేను హ్మ్. ఏడుస్తున్నా అతను ఒక్కసారి పట్టించుకుంటాడంటే తన తాగుడు గురించి. తను హ్మ్. తాగేది ఉంటే మాత్రం అప్పుడే మంచిగా మాట్లాడతారు తప్ప ఇంకేం లేదు. ఎందుకంటే డబ్బులు మీరివ్వాలి కాబట్టా? అలా ఏం కాదు. కొన్ని సిట్యుయేషన్స్ వల్ల కొన్ని కండిషన్స్ అంటే వచ్చాయి. చాలా మంది బయట ఏమనుకుంటారంటే మీ హస్బెండ్ నార్మల్‌గా గోల్డ్ అవి ఎక్కువ ఏసుకొని ఉంటారు గదా! అవును. ఇంట్లోనే ఉంటారు అందరికీ తెలిసిందే. వర్క్ ఏం చేయరు. సో మీరు షూట్ చేయడం, మీరు వీడియోస్ చేయడం వల్ల వచ్చిన డబ్బులతో ఆయన ఇంట్లో కూర్చొని తింటారు అని చెప్పేసి ఒక టాక్ ఆహాహా! ఉంది. అండ్ చాలా మంది నెగెటివ్ కామెంట్స్ ఏం పెట్టారంటే, అన్నం పెడతాడు ఎందుకంటే నువ్వు అన్నం తిని స్ట్రాంగ్‌గా ఉండి కష్టపడి చూసారా మీరది? లేదు. ఆ! మీరు చూడండి వీడియోలో. హ్మ్. టైంకి అన్నం ఎందుకు పెడతారంటే మీరు తిని మంచిగా దిట్టంగా ఉండేసి వర్క్ చేసుకొచ్చి పెడితే ఆయన ఆ డబ్బులతో ఎంజాయ్ చేద్దామని చెప్పేసి అంటున్నారు. మా హస్బెండ్ నా లైఫ్‌లోకొచ్చిన దగ్గర నుంచి ఇప్పటిదాకా నేను కష్టపడి పని చేసి సంపాదించాలి అలాంటిదేమి లేదు. కానీ మీ హస్బెండ్ ఏం చేయరు గదండీ! మా హస్బెండ్ చేస్తారు. వర్క్ చేస్తారా? చేస్తారు. ఏం చేస్తారు? సెకండ్ హ్యాండిల్ కార్స్ ఉంటాయి గదా! హ్మ్. అవి అమ్మడం, కొనడము. ఇప్పుడు ఒక కస్టమర్ దగ్గర కార్ తీసుకుంటే ఓకే. కొన్ని ప్లేసెస్ ఉంటాయన్నమాట. మాదాపూర్ అక్కడ కొన్ని కార్ కంపెనీస్ ఉంటాయి. ఈ కార్ తీసుకెళ్ళి రెంట్ కట్టాలి మనం. ఓకే. అక్కడ ఉంచుతాం. అంటే అక్కడ ఒక 100 కార్లుంటాయి. దాంట్లో ఇది గూడా పెడతాం. వచ్చిన తర్వాత వాళ్ళు ఎవరైనా కొనుక్కునే వాళ్ళొస్తారు. వాళ్ళకి ఈ కార్ నచ్చాలి. నచ్చిన తర్వాత అది మాట్లాడుకుంటారు. వాళ్ళు తీసుకోవాలి. ఇవన్నీ వాళ్ళ పేరు మీదకి ట్రాన్స్‌ఫర్ కావాలి. దాని తర్వాత మనకి ఎంతో కొంత కమిషనొస్తది. అట్లా అన్నమాట. ఓకే. మళ్ళా మా పెళ్లి కాక ముందేమో కొత్త కార్స్ డెలివరీ ఇచ్చేవాళ్ళన్నమాట. ఇప్పుడు వేరే ఊరెళ్లి డెలివరీ ఇవ్వాలి కొత్త కారు. ఓన్ డ్రైవింగ్ చేసుకొనెళ్లి ఇవ్వడము. వేరే కార్ షోరూమ్స్‌లో గూడా వర్క్ చేశారు. ఓకే. అట్లా అన్నమాట. ఇక తర్వాత ఏంటంటే ఇంకా నాకేదైనా షూట్స్ ఉన్నా మాకెవరు లేరు. మా మమ్మీ, డ్యాడీ, వాళ్ళ మమ్మీ, డ్యాడీ ఎవ్వరు చూసుకోరు. హ్మ్. ఇంకేంటంటే పాపతోటి చూసుకోవాలి గదా! నాకొక్కదానికే అవ్వట్లేదని ఇంక అప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం గానీ, లేదా వేరే ఇద్దరు, ముగ్గురు పిల్లలకి చెప్పి ఇది తీసుకోండి అక్కడ అలా అన్నమాట. సో, అట్లేం లేదు తను సంపాదిస్తారు. అట్లా నా మీదే డిపెండ్ అయ్యి అట్లా ఏం లేదు. ఓకే. కాపోతే నేనేమంటానంటే, "నువ్వు సంపాదించింది గూడా నాదే కదా!
నువ్వు ఎందుకు వేస్ట్ చేస్తావు, నువ్వు ఎందుకు డ్రింక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి ఖర్చు పెడతావు. తనేమంటాడు, నేను సంపాదిస్తున్నా, నేను తాగుతా. అంటే నువ్వు సంపాదిస్తే నువ్వు ఎట్లా తాగుతావు, నీ వైఫ్ కి పాపకి కూడా ఉంచాలి కదా. మొత్తం నువ్వు ఖర్చు పెట్టేసుకుంటే రేపటి రోజున ఎలా మనం సర్వైవ్ అవుతాం. ఈ రోజు వచ్చిన డబ్బులు రేపు రాకపోవచ్చు అనుకుందాం, అప్పుడు ఎలాగా. మనం ఎలాగో మంచిగా బతకల, పిల్లల కన్నా మంచిగా పెంచాలి కదా. నేను అలా అంటాను అనమాట. అదే గొడవ మా ఇద్దరికి. ఇప్పుడు మీ బాయ్ ఫ్రెండ్, ఇప్పుడు ఎవరైతే మీ హస్బెండ్ ఉన్నారో, ఎన్నో బాయ్ ఫ్రెండ్? 12th లాస్ట్ వన్. తర్వాత మ్యారేజ్ తర్వాత ఏమైనా ఉన్నాయా? మ్యారేజ్ తర్వాత ఏం లేవు. అబ్బో, ఒక అబ్బాయి నాకు నచ్చాలంటే అది చాలా చాలా కష్టం. అంటే త్వరగా నాకు ఎవరు నచ్చరు. ఒకసారి నచ్చితే నేను వదులుకోలేను, అట్లా అన్నమాట. అంటే ఇప్పుడు ఇది లాస్ట్ ఇంకా మీ హస్బెండ్ తో ఎండ్ అక్కడికి బాయ్ ఫ్రెండ్? అంటే ఓపెన్ గా మాట్లాడతాను నేను. ఏ అమ్మాయికైనా పెళ్ళైపోయింది కదా అంటే ఇక అన్ని అలా ఏం లేదు. అంటే 100% లవ్ హస్బెండ్ నుంచి దొరికితే మనకి ఇంకెవరు నచ్చరు. కానీ అలా దొరకనప్పుడు ఏముంటుందంటే మనకి కూడా ఎవరైనా అమ్మాయికి కూడా ఏంటంటే, ఎవరైనా అబ్బాయి హ్యాండ్సమ్ గా ఉంటే క్రష్ అనిపిస్తుంది. ఎందుకంటే బికాస్ ఐఎమ్ ఎంప్టీ. నేను ఎవరితోనో లవ్ లో ఉంటే సిన్సియర్ గా అతను ఒక్కడే నచ్చుతాడు, ఇంకెవరు నచ్చరు. సో ఇప్పుడు నేను సిన్సియర్ గా లవ్ లో లేను కదా. ఎందుకంటే మా హస్బెండ్ ఎన్ని రోజులు నేను వెయిట్ చేయాలి, ఇంకా లవ్ వస్తుంది రావట్లేదు. అట్లాంటప్పుడు ఎవరైనా అబ్బాయిని చూసినప్పుడు అరే బాగున్నాడు అట్లా అనిపిస్తుంది. ఏమైనా మిస్ అవుతారా మీ లైఫ్ లో? లవ్ లేదు అంటారు. చాలా మిస్ అవుతా. ఏంటి అసలు లవ్ అంటే మీ దృష్టిలో ఏంటి? అసలు ఏం చేయాలి మీ హస్బెండ్? ఏం చేస్తే లవ్ అంటే ఏంటంటే అండి, ప్రేమగా మాట్లాడాలి. కోపం వస్తుంది కానీ ప్రేమగా మాట్లాడుకోవాలి, ప్రేమగా చెప్పాలి. స్టేజ్ ఉంటది, అరిసే స్టేజ్, అది లాస్ట్. ఇంకా మా ఆయన ఫస్ట్ అరిచేస్తాడు. సో ఏదైనా షేర్ చేసుకోవాలి ఫీలింగ్స్. ఏదైనా ఇప్పుడు నేను ప్రతిదీ చెప్తాను, ఇగో ఇక్కడ వెళ్ళాను ఇలా అది అలా అంతా చెప్తా అన్నమాట. ఈనాడు కొట్టాడు కానీ నాకు చెప్పాలనిపిస్తుంది, ఇట్లా జరిగింది ఇక్కడ వెళ్ళా ఇదే అనేసి, అట్లా అనమాట. తర్వాత బయట వాళ్ళకి ఇచ్చే ఇంపార్టెన్స్, వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ నాకు కూడా ఇస్తే బాగుండు అనుకుంటా. నాకు ఇయ్యరు. ఇప్పుడు సందులో కానీ బయట ఎవరితోన్నా చాలా బాగా మాట్లాడతారు, నాతో అట్లా మాట్లాడరు. వాళ్ళు ఎవరో బయట వాళ్ళు, వాళ్ళతోనే నువ్వు అంత మంచిగా ఉంటావు కదా, నాతో కూడా మంచిగా ఉండొచ్చు కదా అని చెప్పేసి. ఇంకోటి పాప మీద అరవడం కానీ అట్లా నాకు నచ్చదు. చిన్నగా చెప్దాం, ఆమె ఏడిస్తే నాకు తీసుకోలేను నేను. చిన్నగా చెప్దాం, నిదానంగా చెప్దాం. ముందే ఆమెకి ఎవ్వరు లేరు కదా, ఉన్నది మన ఇద్దరమే. ఇంత పెద్ద వరల్డ్ లో మన ఇద్దరమే ఉన్నది కాబట్టి మనం ప్రేమగా చూసుకుందాం అట్లా చెప్తాం. పక్క పక్కన కూర్చోవాలి, సరదాగా మాట్లాడుకోవాలి. నిన్న అయిపోయిన రోజు మళ్ళీ రాదు కాబట్టి ఎన్ని రోజులు మన లైఫ్ లో మనం కలిసి ట్రావెల్ చేసామో, రేపటి రోజు ఎప్పుడైనా మనం కూర్చున్నప్పుడు ఎంత బాగా ఎంజాయ్ చేసాం లైఫ్ ని, మంచి మంచి మెమరీస్ ఉండాలి. అది నేను అంటా. ఈ రోజు అయిపోతుంది, ఇంకా రేపు ఈ రోజు రాదు తిరిగి. కాబట్టి ఈ మూమెంట్ ని మనం హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం, కలిసి ఉందాం, మంచిగా ఉందాం అంట. మరి ఇప్పుడు హస్బెండ్ తో లవ్ లేదు, మీరు చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పారు. అసలు మీరు అనుకుంది దొరకట్లేదు హస్బెండ్ తో. మీకు ఏదో ఒక వస్తువుతో పోల్చారు మీరు. లైక్ ఒక టీవీ, ఫ్రిడ్జ్, ఏసీ లాగా నా హస్బెండ్ కూడా ఒక వస్తువు అని చెప్పేసి అన్నారు. అంటే అప్పట్లో ఆలోచించిన స్వాతి నాయుడు ఇప్పట్లో ఆలోచించలేకపోతుందా? లైక్ మీరు ఒక మాట అన్నారు ఇందాక ఇంటర్వ్యూలో, ఒకవేళ ఒక అబ్బాయి ఇంకొక వారితో హ్యాపీగా ఉన్నాడు అని అంటే ఇంకా నేను కూడా మూవ్ ఆన్ అవ్వచ్చు కదా. మరి ఎందుకు పట్టుకొని కూర్చున్నారు మీ హస్బెండ్ ని? వదిలేవచ్చు కదా. అంటే ఆయన వేరే వాళ్ళతో మూవ్ ఆన్ అని అంటున్నారా? అంటే లైక్ రిలేషన్ కూడా ఉందన్నారు కదా, ఆఫ్టర్ మ్యారేజ్ కూడా రిలేషన్ పెట్టుకున్నారు మీ హస్బెండ్. ఆ తర్వాత తను నాకు చెప్పాడు అనమాట, ఇంకెప్పుడు అలా అవదు అని చెప్పాడు. నమ్మేశారా? అంటే అంటే చాలా రకాలుగా సీక్రెట్ గా మోసం చేస్తారు. ఈయననే కాదు, అందరు అబ్బాయిలు. స్పేస్ ఇస్తున్నారా మరి? ఇప్పుడు నార్మల్ గా మీరు ఎవరికి స్పేస్ ఇవ్వను అన్నారు కదా. ఎప్పుడు వదిలేసాను, ఎందుకంటే చెప్తే వినట్లేరు. ఓకే. ఎంత దగ్గర కాపలా కాసి చూసుకుంటున్నా, ఇంత ఇదిగా ఉన్నా నాకే ఆయన మోసం చేశాడు. అంటే నాకన్నా, అంటే నేనే ఇంత ప్రొటెక్టివ్ గా ఉంటే ఆయన ఇంకెంత వాడంటారు కదా, అట్లా అనమాట. నా పక్కనే ఉండేవాళ్ళు, వాళ్ళ ఫ్రెండ్స్ కి అమౌంట్లు ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళు బిల్లులు కట్టేవాళ్ళు. నాకేమో వాళ్ళు కడుతున్నా అని చెప్పారు, కట్ చేస్తే అదంతా మా మనీయే. అట్లా చాలా సార్లు నేను పక్కనే ఉంటాను కానీ మా ఆయన అలా ఎలా నాకు తెలియకుండానే నన్ను మోసం చేసేస్తాడు. గర్ల్ ఫ్రెండ్ విషయంలో అంటే ఇంకొక అమ్మాయితో కూడా రిలేషన్ లో ఉన్నారు కదా మీ తర్వాత? అవును. స్టిల్ గోయింగ్ ఆన్, ఆగిపోయిందా? అదే అప్పుడు గొడవైనప్పుడే ఆగిపోయింది అనుకుంటా. అనుకుంటలేదు, క్లారిటీ లేదు మళ్ళీ అంటే దాని తర్వాత ఇంకేం లేదని అనుకుంటున్నా నేనైతే. అనుకుంటున్నా ఎందుకంటే మరి ఇంకేమీ తెలీదు. ఏమో మరి ఏం చేస్తున్నా ఇక దేవుడికి తెలియాలి. అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అంటే మళ్ళీ ఆల్రెడీ ఇంత మందితో మోసపోయి ఇతన్ని చేసుకున్నాక మళ్ళీ ఇతను కూడా అదే చేశాడు అన్న ఫీలింగ్ వచ్చిందా? అందరు అబ్బాయిలు అంతే అనిపించింది. అంటే మ్యారేజ్ వరకు రాలేదు కదా. వాళ్ళు మోసం చేసినంత ఈజీగా, అంటే మాట అంటాను నేను కూడా నీలాగా చేస్తే
బట్ అది అవ్వదు. ఎందుకంటే ఒక భయం ఉంటది. ఏదైనా తప్పు చేస్తే, అది అతనికి తెలిస్తే, తను వదిలేస్తే, విడిపోతే ఆ లైఫ్ ఎట్లుంటది? అమ్మో! వద్దు. సో, నేనేమన్నా చేస్తే తను బాధపడతాడు. తనకి తెలిస్తే మేమిద్దరం విడిపోయి తను బాధపడతాడు కాబట్టి వద్దు. అట్లా అనిపిస్తది మనసుకి. మీరు అనుకుంటున్నారా ఇప్పుడు మీరు ఏదైనా మిస్టేక్ చేశారని తెలిస్తే మీ హస్బెండ్ బాధపడతారు అని? నేనేం మిస్టేక్ చేయలేదు కదా! ఒకవేళ రూమర్స్ వస్తే రూమర్స్ వస్తే లైట్ అయన్నీ ఆయన పట్టించుకోరు. పట్టించుకోరు. రూమర్స్ కామన్ తెలుసు. ఆయనకి తెలుసు యూట్యూబ్‌లో స్టోరీ ఒకటుంటే అదొకటి పెడతారు. నార్మల్‌గా ఇప్పుడు మనం మన రాకేష్ మాస్టర్‌ది మీరు చేశారు గదా! అవును. ఏది మెన్షన్ హౌస్, మై అవును. హౌస్ ఆల్ ఏంటది? నేమ్ ఏంటది? నాకు మెన్షన్ హౌస్, మై హౌస్, ఎవ్రీబడీ వెల్కమ్ జపాస్. ఆల్ ఆర్ జపాస్ ఏదో సంథింగ్. దాంట్లో చేసినప్పుడు అంటే మీతో ఉన్న టీమ్ మెంబర్స్‌లో మీ అవును. రూమ్ షేర్ చేసుకున్న ఒక అది అమ్మాయా? కూడా మీ అమ్మాయా? ఛానెల్‌లోనే నేను ఫస్ట్ టైమ్ నోరిప్పి చెప్పా దాని ఆ! గురించి. సో, అంటే మీ రూమ్ మీ బెడ్ షేర్ చేసుకున్న ఒక వ్యక్తి, ఒక అమ్మాయి అనాలా? అబ్బాయి అనాలా? ఒక ట్రాన్స్‌జెండర్ అనాలా? ఏమనాలో తెలీదు గానీ, అవును. తనే మీ గురించి ఇంత గలీజ్‌గా చెప్పారు. లైక్ స్విమ్మింగ్ పూల్‌లో వెళ్ళేవారు, నైట్‌లో అవును. అక్కడ వెళ్ళేవారు, అవును. చీకట్లో రూమ్‌లో స్పెండ్ చేసేవాళ్ళు టైమ్ అని చెప్పేసి. అవన్నీ నమ్మారా మీ హస్బెండ్? అంటే యాక్చువల్లీ ఇలా జరుగుతున్నప్పుడే నేను తనకు చెప్పినట్టున్నాను ఫోన్‌లో. తనేమన్నారంటే, "నువ్వెందుకు అవన్నీ భరించుంటున్నావు? చెప్పొచ్చు కదా! మొఖం మీద ఫైట్ జేయొచ్చు కదా!" నేనేమన్నానంటే, "ఇలా అందరితో కలిసి చేసే షూట్ నాకు ఫస్ట్ టైమ్ వచ్చింది. దీన్ని ప్రతి షూటింగ్‌లో ఎలాగో గొడవలయితాయి కామనే అది. అలా అని మనం షూట్ వదులుకోలేం గదా!" అట్లా అని చెప్పినాను. తర్వాత కూడా ఎక్కడ ఎవరితో చెప్పలే. ఛానెల్స్‌లో గూడా ఇలా జరిగిందని చెప్పలేదు నేను. ఇక ఆఖరికి ఆమె నా గురించి బ్యాడ్‌గా చెప్తా ఉండేసరికి నేనింకా అరే! ఇలా ఎందుకని నేనప్పుడు చెప్పాననమాట. ఓకే. అంతే తప్ప ఎందుకంటే బికాజ్ హి నో మీ వెరీ వెల్. నేనేదన్నా ప్రాంక్‌గా ఉంటాను. అంటే నాకంత అవసరం గూడా లేదు. అంత సీక్రెట్‌గా ఎవరెవరితోనో చేయాల్సినంత అవసరము అంత అవసరం లేదు నాకు యాక్చువల్లీ. ఇంకొక కామెంట్ నాకిప్పుడు గుర్తొచ్చింది. ఏంటి అనంటే మీ హస్బెండ్‌తో మీకు లవ్వే లేదు గదా! మరి సెకండ్ బేబీ ఎలా ప్లాన్ చేస్తున్నారు అని జెప్పేసి. అంటే, అంటే ఇండైరెక్ట్‌గా ఏమన్నారంటే ఇంకెవరితో అయినా ప్లాన్ చేస్తున్నారా అని యాక్చువల్లీ ఒక జెప్పేసి. విషయం చెప్పాలంటే ఆహ్, ఇప్పటిదాకా ఎన్ని జనరేషన్స్ ఉన్నాయో వాళ్ళు చాలా మంది పిల్లల్ని కన్నారు. అవును. బట్ వాళ్ళ మధ్య లవ్ లేదు. అండ్ ఆ పనిలో సాటిస్ఫై అయ్యారా లేదా గూడా తెలీదు. కానీ పిల్లలు పుట్టేస్తారు. అలానే హస్బెండ్ గూడా వైఫ్‌తో కలిసేదానికి ప్రేమ అవసరం లేదు. తనొక డిజైర్ ఉంది కలిసినారు అంతే దట్స్ ఇట్. అంతకు మించి ప్రేమ అంటే చెప్పాలంటే ఏ వైఫ్ అండ్ హస్బెండ్‌లో చాలా మందికి ప్రేమనే ఉండదు. అవును. కాపోతే ఏదో అట్లా అంటే మనకు ఆకలేసింది మనమేదో తింటున్నాం. అది టేస్ట్ ఉందా లేదా అది అవసరంలే. లైఫ్ ఆల్సో సేమ్. సో, ఏంటంటే ఇప్పుడు హస్బెండ్ లవ్ లేదు అనేసి ఇంకా ఏజ్ పెరుగుతది. ఇంకా ఇదైపోతది. బట్ అవును. నాకేంటంటే ఇద్దరు పిల్లలు ఉండాలి అనేది నాకు ఇంపార్టెంట్. ఓకే. సో, హస్బెండ్‌కి నాకు లవ్ లేకపోయినా పర్లేదు గానీ, ఇంకొక బేబీ అయితే కావాలి అని అట్లా. మీ హస్బెండ్ మీతో చివరి వరకు ఉంటారు అని అనుకుంటున్నారా? నమ్మకం ఉందా? పెళ్లి చేసుకున్నారు గదా! ఉండాలి పెళ్లి లేకపోతే లాక్కొస్తా. ఆహా! ఎందుకంటే ఇంతకు ముందు వాళ్ళని నేనిలా అడగలేకపోయాను. హ్మ్. ఎందుకంటే వాళ్ళు నాకు తాళి కట్టలేదు కదా! అవును. కాబట్టి అయినా గూడా అడగొచ్చు. ఒకళ్ళిద్దరు లవ్‌లో ఉన్నారంటే ఆ మాత్రం హక్కు ఉంటది. కాకపోతే ఎందుకో అట్లా అడగలేకపోయా. ఇప్పుడైతే అడుగుతా. బికాజ్ ఆఫ్ నా పాప కోసమైనా అడుగుతా. ఓకే. ఎందుకంటే ఫాదర్ ఇచ్చే లవ్ ఇంకా ఎవరు ఇవ్వరు అని నా ఉద్దేశం. నాకైతే హ్మ్. నా ఫాదరే ఇయ్యడు లవ్ గాని. ఓకే. బట్ మా ఆయన పాపనైతే లవ్ చేస్తాడు. బానే చూసుకుంది. ఈమె గూడా వాళ్ళ డ్యాడీ లాగానే ఉంటది. మెయిన్ ఆ లిప్స్. ఓకే. నేను ఫస్ట్ పాప పుట్టగానే జూసినప్పుడు అనుకున్నా, అమ్మో! మా ఆయన మూతొచ్చింది మా పాపకి. కలరేమో నాదొచ్చింది. మా ఆయన వైట్‌గుంటాడు. నేను బ్లాక్‌గుంటాను. సో, హెయిర్ కూడా ఇక్కడ దాకా ఉంటది మా హస్బెండ్‌కి. ఈమె గూడా ఇక్కడ దాకా ఉంటది అట్లా. ఓకే. అదనమాట. సో, అది. మా ఆయన చాలా అందంగా ఉండేవాడనమాట. ఆ అందం జూసే నేను లవ్ జేసిన. మోసపోయా. అందరంటారు. ఉప్పల్ బాలు అలా హ్మ్. అందరంటారు. "అబ్బా! మీ ఆయన ఎంత హ్యాండ్సమ్ ఉంటాడో, మీ ఆయన హీరోలాగా ఉంటాడు. మీరు మస్తు రొమాన్స్" అదనంట. అట్లా అనిపిస్తుందా మీకు? అంత సినిమా లేదిక్కడ. చూడ్డానికి అందంగా ఉంటాడు మా ఆయన. ఆహ్, కానీ నన్ను పట్టించుకోడు. అంటే నేను చెప్తాను నా సరౌండింగ్‌లో జరిగింది. మీరు ఫస్ట్ టైమ్ ఒక ఇంటర్వ్యూకి నేను పిలిచాను. మీరు, అవును. పాప, మీ హస్బెండ్ వచ్చారు. అవును. అంటే మీరు ఓపెన్‌గా చెప్తారు కాబట్టి అవును. చెప్తున్నాను. మా సరౌండింగ్స్‌లో ఉన్న వాళ్ళు ఏమన్నారు, "ఈడికి ఏం పోయే కాలం వచ్చింది దీన్ని చేసుకున్నాడు." ఓకే. ఓకే. లిటరల్లీ ఇదే అన్నారు. అవును. అంటే అంత మంచిగా బావున్నాడు కదా! ఎందుకు కానీ ఈ మిమ్మల్ని అమ్మాయిని అక్కడ చేసుకున్నారు? రిగ్రెట్ చేస్తున్నారు. అదే. మీకు అవ్వట్లేదా రిగ్రెట్? అట్లేం లేదు. లైటా? ఆహ్, అంటే లైఫ్‌లో ఒకసారి దెబ్బ తగిలిందనుకో మనం బాధపడతాం, ఏడుస్తాం. అవును. డైలీ ఇట్లా దెబ్బలు తగులుతుంటే మనం ఏమైతామంటే ఒక స్టోన్ లాగా అయిపోతాం.
ఇది కామనే కదా, ముందుకు వెళ్ళిపోవాలి, దీన్ని పట్టుకుని కూర్చొని ఇక్కడే ఆగిపోకూడదు. అట్లా బ్యాడ్ కామెంట్స్ గానీ, బ్యాడ్‌గా మాట్లాడడం గానీ, అవాయిడ్ చేయడం గానీ, ఇవన్నీ బాధ అనిపిస్తాయి. కానీ అలా అని నేను ఎక్కడ స్ట్రక్ అయ్యి ఆగిపోను. గతాన్ని నేను మార్చలేను. అయిపోయిందని నేను ఇది చేయలేను. అట్లని నేనిప్పుడు నేను సీతనయిపోయాను, ఇదయిపోయాను, అదయిపోయాను అంటే నాకొచ్చే షూటింగ్స్ కూడా రావు. అవును. సో, నా లైఫ్ ముందుకెళ్ళాలి అంటే నేనెలా ఉన్నానో అలాగే ఇంకా నన్ను నేను మోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తప్ప, ఇప్పుడు నేనేం చేంజ్ చేయలేను. చేంజ్ చేయాలని కూడా నాకు లేదు. ఓకే. నాకు బోల్డ్‌గా ఉండడం ఇష్టం. ఐయామ్ హ్యాపీ ఇన్ దట్. హ్మ్. అందరేదో తప్పుగా అంటున్నారు తప్ప అంత అంత ఏం లేదు. ఇంకా రాను రాను అదే అందరూ అందుకే నేనడిగాను. అంటే మీరు ప్రాస్టిట్యూటా? క్లారిటీ ఆన్సర్ ఇవ్వండి దీనికి. లేదు. అంటే కాదు. ఏంటి, ఎవరి దగ్గరన్నా మనీ తీసుకొని ఉంటే గదా! అవును. అట్లా నేను ఎవరి దగ్గర మనీ తీసుకున్నట్లేం లేదు. ఓకే. ఉన్నదల్లా నా ఫ్రెండ్స్ తోటి. తర్వాత వీడియోస్ అండి మరి? మా ఒక బాయ్ ఫ్రెండ్ ఉండే అన్నమాట. అతను ఆల్రెడీ మ్యారీడ్, ఒక పాప ఉంది. తను లవ్ అని చెప్పినప్పుడు నేను అదే అన్నా. నాకస్సలు నీ మీద ఎటువంటి ఫీలింగ్ లేదు. నువ్వు హ్మ్. ఆల్రెడీ మ్యారీడ్, ఒక పాప ఉంది. ఏం అవసరం, నువ్వే కావాలి, నువ్వే కావాలి తిరుగుతున్నాడు. అందరూ చెప్తున్నారు. నేనన్నా నేను మీ వైఫ్‌తో మాట్లాడతాను అన్నా. వాళ్ళ ఓకే. వైఫ్‌కి చెప్పాను. ఓకే. నో ప్రాబ్లమ్ అంది వాళ్ళ వైఫ్. ఓకే. ఇంకా అట్లా మేము కలిసి ఉన్న తర్వాత మంచిగా చూసుకున్నాడు. ఇక నాకు కూడా ఓకే అని లవ్ అయిన తర్వాత అప్పుడు దాన్నేమంటారో, ఒరిజినాలిటీ అంటారో, రియాలిటీ అంటారో, "నువ్వు వేరే వాళ్ళతోటుండి నాకు వీడియోస్ ఇస్తేనే నేను నిన్ను కలుస్తాను. నీతో మాట్లాడతా. లేకపోతే లేదు" అని చెప్పేసి. అట్లా గలీజ్ వీడియోస్. బ్లాక్‌మెయిలింగ్. గలీజ్ వీడియోస్ చేయమన్నారా? వేరే వాళ్ళతో. మీరు వేరే వాళ్ళు యాక్సెప్ట్ చేసారా అది? చేశాను. యాక్సెప్ట్ చేసారు. చెప్పాను అదేంటండి? కదా! లవ్‌లో ఉన్నప్పటికి ఎంత డీప్ ఉంటుందంటే వాళ్ళేం చెప్తే అది వినాలి. అట్లా. లేదంటే వాళ్ళని వదిలేయాలి. వాళ్ళని వదిలేయాలంటే ఇంక లైఫ్ అంతా మొత్తం ఇట్లా ఇదైపోతది. ఇలా వద్దు, ఇలా వద్దు అని చెప్పి ఒకసారి నేను స్లీపింగ్ పిల్స్ వేసుకున్నాను ఓకే. ఒక్కసారి. తర్వాత అనిపిచ్చింది కాదు, ఏదైనా సాధించుకోవాలి గదా! ఇట్లెట్లా, ఇలా కాదు అని జెప్పేసి. ఓకే. మొన్న రీసెంట్‌లీ గూడా మా ఇంటి పక్కనే రైల్వే ట్రాక్ ఉంటది. చచ్చిపోదామని అక్కడికెళ్ళినా. ఓహ్! బికాస్ ఆఫ్ మై హస్బెండ్. ఎందుకు ఏమైంది? ఎట్లా అంటే మొత్తం వేస్ట్ ఖర్చులు జేయడం, రోజు మందు తాగడం, తాగాక గొడవ పడ్డం. మళ్ళా పొద్దున్నయ్యాక సారీ అని చెప్పడం. ఏమని గొడవ పడతారండి ప్రతిసారి నార్మల్‌గా? ఏదైనా రీజన్ పైన గొడవ పడతాడు. ఆయనకి పెద్దగా ఈ పాయింట్ అని ఏం లేదు. ఏదన్నా పాయింట్ మీద గొడవ పడతారనమాట. ఓకే. నాకసలు ఫస్ట్ ఆయన తాగేదే ఇష్టం ఉండదు. ఇంక తాగి మళ్ళా గొడవ పడితే ఎలా తీసుకోవాలి నేను? పోలీసులకి చెప్పాను. వాళ్ళు ఏం చేయలేకపోయారు. వాళ్ళకి చెప్పాను. వాళ్ళు ఆయనకే సపోర్ట్ చేస్తున్నారు. మా వోళ్ళకి చెప్పాను. మా వోళ్ళు నేనసలు అడిగే ఛాన్సే ఇయ్యడు ఈయన. ఓకే. అట్లా అన్నమాట. ఏంటంటే చేంజ్ కావట్లేదని చెప్పేసి ఇంకా నేను ఎ ఎల్ పాపని కూడా తీసుకొని వెళ్ళిపోదాం అనుకుంటే పాపకి అర్థమైపోయింది. అమ్మో! అనేసి నేను రాను అనేసి అంది. నేనెళ్ళిపోయి అదేంటో ట్రైన్స్ పద్దకొస్తాయి. ఆ రోజు నేనెళ్ళి హాఫ్ అన్ అవర్ నుంచున్న ట్రైన్ రాలేదు. ఓకే. అది ఏంటో మరి ఏమనాలో దానికి తెలీదు. నిజంగా చనిపోయే వాళ్ళొచ్చిండ్రా? నిజంగా వీడియో కూడా చేసి పెట్టాను. ఓహ్! ఎందుకంటే ఇలా చాలా సార్లు జరిగింది. 2, 3 లాక్స్ బాటిల్స్ ఉండే ఇంట్లో. ఓకే. అవన్నీ పగలగొట్టేసాను నేను. అంటే ఎప్పుడు రూ. 1 కూడా నేను అట్లా వేస్ట్ చేయను దాన్ని. ఈయన పెట్టే దీనికి బాటిల్స్ అన్నీ పగలగొట్టేసాను. ఓకే. చాలా సార్లు ఆయన పాపని నన్ను వదిలేసి ఎళ్ళిపోయాడు. ఓకే. ఒకసారి లాయర్ దగ్గరికెళ్ళి డివోర్స్ దాకా మొత్తం సైన్ దాకా ఎళ్ళిపోయింది. ఓకే. లాస్ట్ మినిట్‌లో మళ్ళా ఆలోచించి సరేలే అలా అన్నమాట. తాగకుండా ఉండలేడు. సరే తాగు. కానీ ఎన్ని డబ్బులు తాగుతావు? ఎంత మందు తాగుతావు? నో ఆన్సర్. తాగాక కూడా మీతోని ప్రేమగా ఉండరా? ఆ! తాగిన తర్వాత కూడా ప్రేమగా తాగిన ఉండరా? తర్వాత ఇంకెక్కువ రివర్స్ కోపం. అయిపోతారు. కోపం. చాలా రివర్స్ అయిపోతారు. ఓకే. తాగక ముందే కొద్దిగా నయం. ఓకే. తాగిన తర్వాత టూ మచ్. చాలా టూ మచ్. అస్సలు చాలా ఘోరం అయిపోతది. ఓకే. అసలెప్పుడు కొట్టని మనిషి తాగిన తర్వాత ఇప్పటికి ఒక 3, 4 టైమ్స్ కొట్టాడు నన్ను. ఓకే. ఒక్క దెబ్బే కొట్టాడు అట్లా అన్నమాట. ఆయన తాగిన తర్వాత పాపకి గూడా 1, 2 సార్లు హర్టింగ్ అయింది. పాపకి కూడా. ఆయన హర్ట్ చేసుకుంటాడు. ఓకే. ఇట్లా చాలా జరిగాయన్నమాట. అందుకనేసే ఇంకా దీనికి సొల్యూషన్ లేదు అని ఎళ్ళిపోయాను నేను. హాఫ్ అన్ అవర్ ఉన్నా రాలేదు. ఓకే. హాఫ్ అన్ అవర్ ఉన్నా గూడా ఇంకా ట్రైన్ రాలేదన్నమాట. అప్పటికి హి డోంట్ కేర్ అబౌట్ మీ. పోతే పోనీ మందుంది గదా! చాలు అని అట్లా. ఇగ మళ్ళీ తర్వాతకి మీరే వచ్చారా ఇంటికి? మళ్ళా మా వోళ్ళకి ఫోను చేసి చెప్పిన. మా మమ్మీ వాళ్ళకి. ఇగ వాళ్ళన్నారు ఎందుకు అట్లా చేస్తున్నావు అనేసి. మా వాళ్ళకి హ్యాపీ. అమ్మయ్య పోతే హ్యాపీగా ఎలాగో తాగుబోతోడు. ఏదో ఉన్న దాంట్లో ఆస్తి. మా నాన్న గూడా అదే అడుగుతున్నాడు. మొన్న సంక్రాంతి పండగకెళ్తే నేనెందుకు సచ్చిపోతున్నా అదే అడగట్లా. ఇప్పుడు నువ్వు చచ్చిపోయిన తర్వాత ఆస్తి ఎలాగా అంటున్నాడు.
సరే డాడీ ఇద్దరు సగం సగం తీసుకోండి అంటే మళ్ళీ మా ఆయనకు అంటున్నాడు, ఇన్నావా మా అమ్మ ఏం చెప్పిందో, ఉన్న ఆస్తి అంటే డబ్బులు గిబ్బులు కాదు, ఉన్న బిల్డింగ్ ఓకే. కారు అంతా సగం సగం చేసుకోమని మా అమ్మాయి చెప్పింది అంటున్నాడు. అంటే కూతురు పోయినా పర్లేదు, ఉన్న ఆస్తిని నువ్వు మొత్తం తీసుకోవడం కాదు, మొగుడివి సగం నీకు సగం మా డాడీకి అని చెప్పింది పిల్ల అనేసి మా డాడీ చెప్పారు. కాదండి మీకు బాధ అనిపించదా? అంటే ఇంతమంది ఉండి కూడా ఒక్కరు లవ్ లేకుండా, అంటే లైఫ్‌లో ప్రతి ఒక్కరికి ఎవరో ఒకరు లవ్, ఫ్యామిలీ లవ్వో, బాయ్ ఫ్రెండ్ లవ్వో, హస్బెండ్ లవ్వో ఉంటది. ఎవ్వరిది లేదు అసలు. ఎలా బతుకుతున్నారు మీరు? ఈ రోజు మధ్యాహ్నం కూడా మా తమ్ముడు ఫోన్ చేశాడు దేనికో. హ్మ్. చేసినప్పటికి నేను అదే చెప్పా, డాడీ ఇలా అంటున్నారు, ఉన్న డబ్బులన్నీ నాశనం చేశారు, ఇప్పుడున్న స్థలాలు కూడా అమ్మేసి ఆయన ఇది చేస్తా అంటున్నారు అనేసి అన్నా. అంటే చెప్పు కాదని అంటున్నాడు. అదే ఆ ప్రేమతోటి చెప్పలేకపోతున్నా. అంటే బాధేస్తుంది మా డాడీ ఎందుకు అంటే ఆయన కన్నింగ్‌గా ఇలా కావాలని నష్టం చేస్తున్నాడు. సొంత కూతుర్ని నేను ఇంకా ఎందుకు మంచిగుండగూడదు, మనవరాల మీద ప్రేమ లేదు, ఏం లేదు. ఏంటంటే అవన్నీ ఇప్పుడు అవచేసేయాలి. అవచేసేసాక కామ్‌గుంటాడు. అంటే కళ్ళ ముందు కనిపిస్తుంది అది అది అయిపోవాలి. పేకటాడేసి అట్లా అవచేసేయాలని. బాధ అనిపించదా మీకు? బాధ అంటే అనిపిస్తది. మా హస్బెండ్‌కి కూడా చెప్పా ఇట్లా అంటున్నాడు మా మీ డాడీ. హస్బెండ్‌కి ఏం చెప్తారండి? హస్బెండ్ నుంచే ఏం లేదు. అవును. ఎంత చెప్పినా వేస్టే మామూలుగా కదా! చెప్పా ఇట్లా చేస్తున్నారు ఇలా అనేసి అని చెప్పా. ఈ అంటే ఇంకా ఆహా! అట్లా చేస్తున్నాడా అని. మా తమ్ముడు అంటున్నాడు, నాతో మాట్లాడమను డాడీని, ఎందుకు మరి అలా మాట్లాడుతున్నాడు అని. అట్లా. అంటే తెలియని మనిషికి చెప్పొచ్చు. తెలిసి కావాలని నా లైఫ్ స్పాయిల్ చేస్తుంటే దగ్గరుండి మా డాడీ, మా మమ్మీ ఇట్లా అప్పుడు ఇంకేం చేయాలి ఇంకా? నెక్స్ట్ జన్మ అంటూ ఉంటే అసలు ఈళ్ళెవ్వరు వద్దు బాబు, ఇలాంటి మనుషులే వద్దని అనిపిస్తది సమ్‌టైమ్స్. ఓకే. మా మమ్మీ డ్యాడీ వాళ్ళు చాలా ఫీల్ అయిపోతారు. ఇంటర్వ్యూలో ఏదైనా చెప్పినా, వీడియోలో హ్మ్. ఏదైనా చెప్పినా, "నువ్వు అట్లెందుకు చెప్పావు? ఇట్లెందుకు చెప్పావు?" అంటే వాళ్ళు చేసింది తప్పు కాదా? నేను చెప్తే హ్మ్. తప్పొచ్చిందా? మరి మీరు మీరు చేసే పనుల వల్ల నేను ఎంత హర్ట్ అవుతానో, నేను ఎంత బాధపడుతానో నాకు చెప్పుకోవడానికి ఎవ్వరు లేరు. కెమెరా ముందు చెప్పుకున్నాను. "నువ్వు ఇలా చెప్తున్నావు, అలా చెప్తున్నావు" అని అంటారు. హ్మ్. కానీ మరది మీరు చేస్తేనేగా నేను చెప్పా. నేను అబద్ధం చెప్పట్లేదుగా. మరి మీరెందుకు అట్లా నాతో బిహేవ్ చేస్తున్నారు? అది వాళ్ళకవసరం లేదు. మా పాపను గూడా మొన్న మా మమ్మీ ఇట్లా పట్టుకొని లాగేస్తుంది ఇట్లా, ఇట్లా. చాలా ఓకే. రూడ్‌గా ఇట్లా పట్టుకొని లాగేస్తుంది. చాలా బాధ అనిపించింది. కానీ మాకింకెవ్వరు లేరు కాబట్టి ఎప్పుడైనా హాలిడే వచ్చినా అట్లా ఇక విజయవాడ ఎళ్ళడము, ఒక కొన్ని 4 రోజులు అట్లా ఉండడము, రావడం అట్లా చేస్తామనమాట. సో, పాపని చూస్తూ బతుకుతున్నారు అంతేనా? ఆ! అంతే ఇంకా. పాప ఉంది గదా! నాకెవరో ఒకళ్ళైతే ఉన్నారు గదా! అంటే నా లైఫ్‌లో నేను అనుకోలే అందరూ మోసం చేసినంక పెళ్లవ్వడం, పిల్లలు పుట్టడం అదంతా అయితదా? అయితదా? కాదా? సరే మా తమ్ముడు పిల్లలే నా పిల్లలు. మా తమ్ముడు అస్సలు మంచిగుండడు నాతోటి. అయినా గూడా అట్లా అనుకున్నా. బట్ ఏమో దేవుడైతే ఒక గిఫ్ట్ ఇచ్చిండు బేబీని. హ్మ్. అట్లా. టెడ్డీ ఏం చేస్తున్నావు? అప్పటినుంచి డిస్టర్బ్ చేస్తావా మమ్మీని? ఐస్ క్రీములు తెచ్చుకుంటుంది, టెడ్డీ తింటుంది, మీ మమ్మీ చూడు కిందకెళ్తుంది, నీ గురించి ఎంత పైకెళ్తుంది. బాగా చెప్తుంది. నువ్వు మీ మమ్మీ గురించి చెప్పేమైనా? ఏం చెప్పు, మీ మమ్మీ గురించి ఏమైనా చెప్పు. మీ మమ్మీ నిన్ను బా చూసుకుంటదా? బా చూసుకుంటదా? మీ మమ్మీ వంట చేస్తదా నీకు? ఏం వండుతది? మ్యాగీయా? నీకు అదే మ్యాగీ అడుగుతది. ఇష్టమా? దోస కూడానా? దోస, ఎగ్ ఆమ్లెట్, ఆహా! మ్యాగీ, దోస. ఆ! టెడ్డీ ఏబీసీడీలు చెప్పు. ఆ! చెప్పమనండమ్మా. ఏబీసీడీ అంతే. నీకింకొచ్చు కదా! ఆ! సరేలే చెప్పయితే. మీ మమ్మీకి కిస్ ఇయ్యి చూద్దాం. నువ్వెంత ప్రేమగా ఇస్తావు. కిస్ ఇవ్వు. హగ్ ఇవ్వు మీ మమ్మీకి. కిస్ ఇవ్వు. కిస్ ఇవ్వవా మీ మమ్మీకి? ముద్దు ఇక్కడ పెట్టడం పప్పు ఇవ్వు. అక్కడ ఓఫో! చేయికే ఇస్తావా? హగ్ చేసుకో మీ మమ్మీని. అమ్మ. చెప్పండి మీరు స్వాతి గారు కిస్ చేయమని, హగ్ చేసుకోమని చెప్పండి. మా ముద్ద అమ్మమ్మ. హగ్ చేసుకో. అబ్బో! రామకృష్ణ. ఇది ప్రోమో కట్. కిస్ ఇవ్వు. మీ మమ్మీకి కిస్ ఇవ్వు. అబ్బా! ఆహా! ఎంత ప్రేమమ్మో నీకు నా మీద. డాడీ ఎక్కువ ఇష్టమా? మమ్మీ ఎక్కువ ఇష్టమా? ఇప్పుడు నిజం చెప్పు. ఇద్దరని చెప్తే కొడతా నేను. ఇప్పుడు నిజం చెప్పు. అబ్బో! మమ్మీయా? అబద్ధం. అబద్ధం అంట. చూసావా? డాడీయే ఇష్టం. ఒక్క నిమిషం ఆయన స్మోక్ చేస్తున్నా, బాల్కనీలోకెళ్ళినా, వాష్‌రూమ్‌కెళ్ళినా వెంటనే అడుగుతది. హ్మ్. నేను ఇప్పుడు మొన్న ఎళ్ళాను బయట ఈవెంట్‌కి 2 డేస్, 1 డే. షీ డోంట్ కేర్. ఫోను చేసినా గూడా, "ఆ! సరేలే బాయ్" అంటది అంతే. ఓకే. వాళ్ళ డాడీయే బాగా ఇష్టం. అవునా టెడ్డీ? డాడీయే డాడీ బాగా ఇష్టమా? ఇష్టం కదా! అమ్మో! ఆహాహా! నా దగ్గర ఉన్నా నన్ను దూకి వాళ్ళ డాడీ దగ్గర, ఆయనేమో ఫుల్ తాగేసి ఉన్నాడు గదా! కాల్చి యేసేస్తాడు. నైట్ అంతా నేను ఎట్లా కాపలా కాయాలి? మనం లేపినా లెవ్వడు.
అంటే చెప్తే ఇనదామె దూరిపోయి పడుకుంటది. నాకేమో భయం కాల్ చేసేస్తే చిన్న పాప కదా! ఆ! బరువు అయితది కదా అని. ఆమె ఇనదు. వాళ్ళ డాడీయే కావాలి ఆమెకి. ఓకే. గసిరినా మళ్ళా 2 మినిట్స్‌కే "నువ్వు నా మీద అరిసావు కదా! సారీ చెప్పు" ఓకే. అంటది. వాళ్ళ డాడీనే కావాలి ఆమెకి. ఓకే. సో, మీ ఫ్రెండ్స్‌లో ఉన్న కొంతమంది గురించి మనం మాట్లాడుకుందాము. ఆ! జనరల్‌గా ఓకే. అందరికి తెలిసిన మీ గ్యాంగ్ ఒకటుంటుంది గదా! ఓకే. అంటే 'ఉప్పల్ బాలు, వైజాగ్ సత్య' ఇద్దరు లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారని చాలా మంది అనుకుంటుంటారు. అంటే ఓకే. మీకు తెలిసే ఉంటుంది. ఓకే. మీరేమంటారు? అంటే వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు షూట్స్‌లో లేడీ గెటప్స్ అంటే సత్య ఏసుకోడులే గానీ బాలు సత్య లేడీ లిప్‌స్టిక్ పెట్టుకుంటాడు. ఎప్పుడు ఇంటర్వ్యూ చేసినా నెయిల్ పెయింట్ పెట్టుకుంటాడు. ఎందుకు? అమ్మాయిల క్వాలిటీస్ ఏమైనా ఉన్నాయా లోపల? అంటే తన దగ్గర బాయ్స్ లిప్‌స్టిక్ ఈవెన్ మహేష్ బాబు గూడా పెట్టుకుంటాడు. అదని నాతో చెప్పాడు. మహేష్ బాబులా ఫీల్ అవుతున్నాడా ఏంటి? తను నాకు చెప్పాడనమాట అలాగా. ఓకే. సో, ఇంకా అట్లాగా ఇంకా అట్లా. అది అంటే రెడ్డిష్‌గా ఉంటది. చాలా లైట్‌గా ఉంటది. నెయిల్ పెయింట్ మరి? నెయిల్ పెయింట్ నేను ఈ మధ్య అయితే పెట్టుకోలేదు. అంటే ఒకసారి పెట్టుకొనున్నారు. అంటే వాళ్ళకలా ఉండడం ఇష్టమేమో అని నా ఉద్దేశం. ఉప్పల్ బాలు అంటే లైక్ హెయిర్ పెంచుకొని అన్నీ అవును. చేస్తాడు. అన్నీ గర్ల్స్ లాంటి షకలే ఉంటాయి. అవును. వీడియో ముందుకొచ్చేసరికి నేను బాయ్‌ని అంటాడు. మీకు అబ్బాయిలంటే ఇంట్రెస్టా? అమ్మాయిలంటే ఇంట్రెస్టా? అంటే అమ్మాయిలెందుకుంటుంది? అబ్బాయిలే ఉంటుంది. అబ్బాయిలెందుకుంటే అమ్మాయిలు అలా మాట్లాడతాడు. మీరసలు ఆయన అబ్బాయి, అమ్మాయా అండి? క్లారిటీగా చెప్పండి ఆన్సర్ దీనికి. తను ట్రాన్స్‌జెండరా తను లేదా? అబ్బాయే. ఓకే. ఇప్పుడు ట్రాన్స్‌జెండర్ అంటే ఏంటి? ఆపరేషన్ చేసుకొని లేడీ బాడీ అవును. పార్ట్స్. బట్ అలా ఏం లేదు కదా! ఆయన బాయ్ బాడీ పార్ట్సే ఉన్నాయి. అవును. కాకపోతే ఏంటంటే గెటప్స్ లేడీ లాగా రెడీ అవ్వడం. ఎందుకు? అంటే ఏమైనా ఉందా? ఫీలింగ్ ఉందా అలాంటిది? లైక్ ఏమైనా ట్రాన్స్‌జెండరా లేదా గేయా? ఏమైనా? అంటే ఏమో తనకి ఫీలింగ్ ఉండొచ్చేమో. అని మీరు నాకు ఇలా తెలుసు. చెప్పొద్దు. మీకన్నీ తెలుసు. మీరు క్లియర్‌గా ఆన్సర్ ఇవ్వండి. చెప్పండి అంటే పర్లేదు. వాళ్ళు ఓపెన్‌గా చెప్పలేదు కదా! అని నేను ఓపెన్‌గా చెప్తే కానీ మీకు తెలుసు. సరే తెలుసు అని ఒప్పుకోండి. వదిలేద్దాం ఈ టాపిక్‌ని. తెలుసు అంటే తెలుసు. తెలుసు. అబ్బాయి కాదని తెలుసు. ఆ! అలా కాదు. అంటే ఆహ్, మాతో అయితే మంచి ఫ్రెండ్‌గానే ఉంటారు. ఓకే. అట్లా. బట్ కొన్ని దగ్గరకైతే నాకు చెప్తాడు వద్దు అని. ఆ! ఏంటి కుల్లా అందరూ మీ మీద దృష్టి పెడతారు. మిమ్మల్ని చూస్తారు. మీతో ఫోటోస్, వీడియోస్ చేస్తారు అని? యాక్చువల్లీ తను ఈ మధ్య ఒక దానికి పిలిసారనమాట. అయ్యప్ప స్వాములకి భోజనం టిఫిన్ హ్మ్. పెడుతున్నాను రమ్మన్నప్పుడు సత్య వాళ్ళ ఇంట్లో ఉంటే, సత్య పర్టిక్యులర్‌గా అడిగాడు. "స్వాతి కూడానా?" అని. హ్మ్. "ఆ! అవును" అన్నాడు. ఓకే. అక్కడికెళ్ళిన తర్వాత నైట్ 11:00 అవుతుంది. రోడ్ మీదనే నుంచున్నా నేను. ఓకే. 1, 2 అవర్స్. అసలు మెట్లెక్కితే గూడా "నువ్వు కింద ఉండు, కింద ఉండు" అన్నాడు. హడావిడి, హడావిడి ఏమో నాకు తెలీదు ఎందుకో అట్లా. సత్య మరేమో స్వాములేమో 9 మందేమో ఉన్నారు. 12 ఓకే. మెంబర్స్. ఎందుకు స్వాతి గారు కింద ఎందుకున్నారు? పైకి రమ్మనండి అని వాళ్ళు నన్ను వచ్చేదాకా వాళ్ళు తినలేదు. నన్ను పిలిసి, నన్ను కూడా కూర్చోబెట్టి వాళ్ళతో పాటు ఫుడ్ పెట్టి అందరితో పాటుగానే నేను తిన్నా. ఓకే. తిని ఇట్లా చేయి కడుక్కున్న బాలు "ఎళ్ళిపో, ఎళ్ళిపో, 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 ఎళ్ళిపో" అన్నాడు. వాళ్ళు మళ్ళా పిలుస్తున్నారు. అదేంటండి అక్షింతలేసుకొని ప్రసాదం తీసుకోండి అని. సరే అని వస్తున్నా చేతిలో బాలు కొబ్బరి చెప్పు పెట్టేసి "ఎళ్ళిపో, ఎళ్ళిపో, 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 ఎళ్ళిపో" అంటున్నాడు. ఓకే. ఎందుకు ఆయన అట్లా చేస్తాడో తెలీదు. బాలువా? బాలు. ఓకే. మళ్ళా వాళ్ళ ఊరెళ్ళాము. హ్మ్. సత్య తీసుకెళ్ళాడు. ఓకే. నేనప్పటికి అన్నాను, "నేనొస్తే ఆళ్ళేం ఫీల్ అయితారో" అంటే, "నీకెందుకు నువ్వు నాతో వస్తున్నావు" అనేసి సత్య తీసుకెళ్ళాడు. అక్కడ ఏదో జరుగుతుంది ఊర్లో. ఓకే. బాలు ఏమన్నాడంటే, అంటే ఎవరన్నా అమ్మాయిని అక్క అని పిలుస్తాడు. ఏజ్ సంబంధం లేదు. హ్మ్. ఎవరినైనా అక్క అని పిలుస్తాడు. హ్మ్. "అక్క నువ్వొద్దు" అనేసి మా ఆయన, పాప తీసుకొనెళ్ళాడు. సత్య ఏమో నిద్రపోతున్నాడు. మేము నెక్స్ట్ డే గూడా ఉందామని బట్టలన్నీ పెట్టుకొనెళ్ళాము. ఓకే. చూస్తే సడెన్‌గా ఇంకా ఎళ్ళిపోమనేసి అన్నాడు. ఓకే. అంటే ఇంకా సరే అనేసి ఆహ్, సంథింగ్ 2500 అనుకుంటా. అంటే 1000 హస్బెండ్‌కి, నాకు, పాపకి అట్లా ఏదైనా అని మనీ పెట్టాడు. శారీ పెట్టాడు. ఓకే. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌ని అంతా కలిపి ఫోటోలు, వీడియోలు తీసాడు. కానీ ఇప్పటిదాకా అవి నాకివ్వడు. ఓకే. మళ్ళా ఎప్పుడైనా వాళ్ళు రీల్స్ చేస్తున్నా వాళ్ళే చేసుకుంటారు తప్ప నాకు ఒకవేళ నాతో తీసుకున్నా పెట్టడు. ఓకే. సత్య గూడా అదే అడుగుతాడు. పెట్టవు, పెట్టవు అనేసి అంటాడు. ఓకే. ఇంకా అట్లాగా అన్నమాట. సో, మళ్ళీ ఇందాక మనం ఒక టాపిక్ మాట్లాడుతున్నది మధ్యలో కట్ అయిపోయింది. మీరొకటన్నారు ప్రాస్టిట్యూటా కాదా అంటే కాదనే 100%. ఎందుకంటే ఇప్పుడు మూవీస్‌లో గూడా రొమాంటిక్ సీన్స్ అవి చేస్తారు. అంత అవును. మాత్రాన అది అలా అని ఏం లేదు కదా! అవును. ఇంకోటి అసలు ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఏదైతే వర్డ్ మీరడిగారో దానికి నేను చాలా రెస్పెక్ట్ జేస్తా.
బికాజ్ ఎందుకంటే వాళ్ళు కూడా మళ్ళాగా మనుషులే. ఏదో వాళ్ళు ఇప్పుడు ప్రాస్టిట్యూట్ అంటే అమ్మాయి ఎవరితో చేస్తది? అబ్బాయితోటే చేస్తది. మరి ఆ అబ్బాయిని ఏమని పిలవాలి? ప్రాస్టిట్యూటే కదా! అబ్బాయి. సేమ్. మరి ఎందుకు ఇదే క్వెషన్ ఎప్పుడు అమ్మాయిలకి అడుగుతారు? అబ్బాయిలని ఎందుకు అడగరు? ఒక అమ్మాయి 100 మందితోటి పడుకుంది అనుకుందాం. మరి ఆ 100 మంది అబ్బాయిలు దేని కిందకొస్తారు? అట్లా గూడా నేను అంటున్నా. కానీ సమాజంలో ఏంటంటే అండి, అమ్మాయి ఒక చిన్న మిస్టేక్ చేసినా దాన్ని భూతద్దం పెట్టి చూస్తారు. కానీ బాయ్స్ ఏం చేసినా గాని మొగోళ్ళు కదా! అదే అమ్మాయి తిరుగుతుంది. ఎవరితో తిరుగుతుంది? బాయ్స్. అబ్బాయిలతోనే గదా తిరుగుతుందంటారు. అవును. మరి అబ్బాయిలు తిరుగుతున్నారు కదా! మరి వాళ్ళది తప్పు లేదా? మరి వాళ్ళకి ఏమని పేరు పెట్టాలి? మరి అబ్బాయిలకి ఇట్లాగా. ఇంకోటి ఇప్పుడు ఆ అమ్మాయి ఎందుకోసం చేస్తుందో, మనీ కోసం చేస్తుందా? లేకపోతే దేనికోసం చేస్తుందా? ఏంటి? ఎందుకు అలా గూడా ఎందుకంటే నాకు తెలిసిన కొంతమంది నేను చూసా నా లైఫ్‌లో. ఏదైతే చెప్పారు కదా! అట్లాంటి వాళ్ళకి గూడా చూసాను. ఓకే. బట్ నేనైతే ఎప్పుడు గూడా ఇట్లా మనీ కోసము అట్లా చేయడం అట్లయితే ఏం లేదు. ఓకే. సో, చెప్పాను కదా! నా బాయ్ ఫ్రెండ్స్ గానీ, షూటింగ్స్‌లో దట్స్ ఇట్ అంతే. అంతకు మించి ఇంకా ఓకే. అట్లేం లేదు. సో, మీరు అది జరగని పని బట్ అనుకుందాం. మీరు ఒక వన్ డే సీఎం అయితే, మీరు ఫస్ట్ ఈ తెలంగాణలో గానివ్వండి, ఇక్కడ ఏం చేంజ్ చేయాలనుకుంటారు? ఏదైనా ఒక రూల్ పెడతారా? రూలా అండి? అంటే ఏంటి ఏదైనా మీకు చేంజెస్ ఏమన్నా కావాలనుకుంటున్నారా మీరు? సమాజంలో? ఆ! చేంజెస్ అంటే చాలా ఉన్నాయండి. మెయిన్ ఎట్లా అంటే అబ్బాయిలు అమ్మాయిలతోటి ఏదన్నా ఇట్లానే ఇప్పటిదాకా ఏదైతే సంఘటనలు జరుగుతున్నాయి గదా! హ్మ్. అలాంటి వాటికి స్పాట్‌లో ఆన్ ద రోడ్‌లో గట్టి పనిష్మెంట్ ఇచ్చేయాలి. ఓకే. నెక్స్ట్ టైమ్ ఇంకొకడు ఎవరైనా అట్లాగా అంటే ఆ అమ్మాయికి ఇష్టం ఉంటే నువ్వు బలవంతం పెట్టొద్దు. నలుగురు కలిసి అంటే ఇప్పుడు అందరిలో ఉన్నప్పుడు అబ్బాయిలు డీసెంట్ గానే ఉంటారు. అదే అవును. అమ్మాయి ఒంటరిగా దొరికినప్పటికి వాళ్ళు రియాలిటీ అనేదేంటి ఈవెన్ బాయ్ ఫ్రెండ్ అయినా గూడా అమ్మాయికి అవును. ఇష్టం లేకుండా బలవంతం చేయడం అనేది రాంగ్ కదా! హ్మ్. సో, అలా చేసిన వాళ్ళకి కొన్ని అదర్ కంట్రీస్‌లో కొన్ని చెప్తారు. ఉన్న పలంగా ఉరేస్తారు, అవును. నరికేస్తారు అట్లా అని. అవును. ఏంటంటే అది అందరూ చూడాలి. నెక్స్ట్ టైమ్ వేరే వాడు చేయాలంటే గూడా భయపడాలి. అవును. సరే మోసమో, నిజమో అమ్మాయిని ఒప్పించుకొని అమ్మాయి ఇష్టంగా ఇది చేయాలి తప్ప అలా బలవంతంగా అలా చేయడం గాని, చిన్న పిల్లల మీద అఘాయిత్యాలు సో, అలాంటి స్పాట్ పనిష్మెంట్ అనేది రూల్ చేస్తారు. యాహ్! అది అండ్ మీ ఖచ్చితంగా లైఫ్‌లో రావాలి. అండి, ఇప్పుడు మీరు ఇంత సఫర్ అవుతున్నారు. సో, టీనేజ్ నుంచి మీరు ఇలా చేయడం స్టార్ట్ చేశారు. వీడియోస్ గానివ్వండి, నెగటివిటీ ఇదంతా. మీ లైఫ్‌లో మళ్ళీ మీరు రివర్స్ వెళ్లి, నేను ఈ లైఫ్‌లో ఇది చేయకుండా బాగున్నాను అనిపిస్తే ఏం చేంజ్ చేసుకుంటారు? ఏ వర్క్ అనేది చేయకుండా ఉంటారు? అంటే ఇండస్ట్రీ అవకాశాలు ఇవ్వలేదు కదా! అవును. కాబట్టి ఒకవేళ నా లైఫ్ బ్యాక్‌కెళ్తే ఇండస్ట్రీ నాకు అవకాశాలు ఇవ్వాలి. ఇచ్చేలా నేననే కాదు. రాసుకుంటారా? నేననే కాదు. ఈవెన్ ఎవరికైనా ఇవ్వాలి అవకాశాలు. ఓకే. అవకాశాలు లేకపోతే వాళ్ళకి నచ్చిన దాంట్లో వాళ్ళెళ్తారు. ఎందుకంటే ఒకసారి ఆ థాట్ తోటొచ్చినోళ్ళు మళ్ళా అది బ్యాక్ అవ్వదు కదా! ఎలా అయినా ఇది చేయాలని జెప్పేసి. సో, నా లైఫ్ బ్యాక్‌కెళ్తే నా ఫస్ట్ బాయ్ ఫ్రెండే ఉండుంటే ఇంక ఇంతమంది వచ్చేవాళ్ళు కాదు కదా! అవును. ఆ ఫస్ట్ బాయ్ ఫ్రెండే ప్రేమగా ఉండుంటే ఇప్పటికి నాకు 2 పిల్లలు ఉండేవాళ్ళేమో. అవును. సో, లైఫ్ మంచిగుండేదేమో అట్లా. ఏ అమ్మాయి అయినా లవ్ చేసిన అబ్బాయి చూసుకోవాలని అనుకుంటది గానీ, చాలా మంది అబ్బాయిలు అంటే అమ్మాయిలు గూడా మోసం చేయొచ్చు కానీ, అట్లా. ఇంత పెయిన్ ఇంత చెప్తుంటారు ప్రతిదీ. అంటే మీరు అలోన్‌గా ఉన్నప్పుడు ఏడవడం గాని, బాధపడడం గాని జరుగుతుందా అంటే? ఆ! మా ఆయనకి నాకు గొడవైనప్పుడు, మా ఆయన నన్ను వదిలేసి ఎళ్ళిపోయినప్పుడు, ఇంకా నాకు మందే కావాలి నువ్వొద్దు అన్నప్పుడు, అట్లాంటప్పుడు చాలా సార్లు నాకు ఏడుస్తాను. మా మమ్మీ, డ్యాడీ ఇట్లాంటి బిహేవియర్ చేసినప్పుడు, మా తమ్ముడు మెయిన్‌గా ఓకే. అందరి ముందు అవమానిచ్చడము. అందరితో దిగుతాడు. నాతో ఒక్క ఫోటో గాని తీయడు. ప్రతి దగ్గర అవాయిడ్ చేస్తాడు. అలా చాలా సార్లు బాధపడ్డా నేను. చాలా సార్లు బాధపడ్డాను, ఏడ్చాను. అయినా గూడా ఏం చేంజ్ ఉండదు లైఫ్‌లో కదా! మనం బాధపడుతున్నామని వాళ్ళు మారరు కదా! అవును. అలా చాలా సార్లు నేను బాధపడ్డాను. ఇప్పుడు నార్మల్‌గా మీ పాపకు గూడా అదే సిట్యుయేషన్స్ ఫేస్ చేయాల్సొస్తుందేమో. తను గూడా స్వాతి నాయుడు మా మదరు అని చెప్పుకోగలుగుతుందనుకుంటున్నారా పెద్దయ్యాక? ఖచ్చితంగా చెప్పుకుంటది. మమ్మీ లవ్ మమ్మీనే కదా! ఓకే. దాంట్లో ఏముంది? ఇప్పుడు 'సన్నీ లియోన్' కూతురు చెప్పుకుంటదిగా. చెప్పుకుంటది. సన్నీని అని చెప్పినా చెప్పకపోయినా అంతే కదా! సొసైటీ డిఫరెన్స్ అంటున్నా. అదే ఇప్పుడు ఆ! ప్రెజెంట్ హైదరాబాద్‌లో ఉన్నాం మనము. ఆ! సో, ఇక్కడ జనాలు దాన్నెలా తీసుకుంటారు? పాపకెంత ఎఫెక్ట్ అవుతుంది అన్నది. ఈ రోజుల్లో అండి ఆహ్, అంటే చాలా మంది ఎలా ఉన్నారంటే ఇప్పుడు గర్ల్స్ స్మోక్ చేస్తున్నారు. గర్ల్స్ డ్రింక్ చేస్తున్నారు. చిన్న చిన్న డ్రెస్‌లేసుకొని పబ్బులకెళ్తున్నారు. నేను ఆన్ కెమెరా ఏదైతే చేశానో అదే వాళ్ళు ప ఎవరెవరు ఒక అమ్మాయి ఒక అబ్బాయితోని ఉంటే దాన్ని లవ్ అంటారు. మళ్ళా వేరే సిగరెట్‌గా అట్లా అట్లా చాలా చాలా జరుగుతూనే ఉన్నాయి.
పెళ్ళైన వాళ్ళు కూడా చాలా మంది ఎక్కడ హస్బెండ్ తోటే ఉంటున్నారు. అవును. నేనే చూసాను నా కళ్ళతో. హ్మ్. చాలా మంది వైఫ్‌లు గాని, హస్బెండ్స్ గాని ఇల్లీగల్ గా ఉండడం గాని, అవును. మోసం చేయడం గాని, ఏదో అంటారు కదా! దొరికేంత వరకు అందరూ గుడ్ పర్సన్ లాగానే ఉంటారు. కాబట్టి ఎవరికీ గూడా క్వెషన్ మార్క్ చేసి అడిగేంత పర్ఫెక్ట్ ఎవ్వరు లేరు. హ్మ్. కాబట్టి అంతే జస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ లాగా చూసుకొని ఎళ్ళిపోవాలి తప్ప అంత ఏం లేదు. సో, మీరు ఇప్పటికి స్టిల్ తప్పులు చేస్తున్నారు. ఒక తప్పు దారిలో ఉన్నారు అన్న వాళ్ళకి మీరు క్లారిటీ ఏమిస్తున్నారంటే మీరు తప్పు దారిలో లేరు. మీరు పర్ఫెక్ట్‌గా ఉన్నారు. పర్ఫెక్ట్ అంతేనా? గానే ఉన్నాను. షూటింగ్స్ నాకొస్తున్నాయి. నాకు రొమాంటిక్‌వి వస్తే నేను చేస్తున్నాను. జస్ట్ షూటింగ్స్ మాత్రమే చేస్తున్నారా? పర్సనల్‌గా గూడా ఏమన్నా? పర్సనల్‌గా ఏం లేదు. జస్ట్ ఓకే. షూటింగ్స్ మాత్రమే చేస్తున్నాను గానీ, పర్సనల్‌గా నా పేరు మీద చాలా ఫ్రాడ్ నడుస్తుంది. ఎట్లా ఓకే. అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో నాకెక్కడ అకౌంట్స్ లేవు. ఓకే. ఒకవేళ నేను మామూలుగా క్రియేట్ చేసినా అవి ఎగిరిపోతాయి. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు మీదేంటి అంటే పలానా అని చెప్తారు. నేను అలా చెప్పలేను. ఎందుకంటే నేను పలానా అని చెప్పాననుకో దాన్ని ఫ్రాడ్ గాడు మళ్ళా దాన్ని ఇది చేసేస్తున్నాడు. హ్మ్. అలా అన్నమాట. అలాగా చాలా ఫ్రాడ్ నడుస్తుంది నా పేరు ఓకే. మీద. నాతో పక్కనున్నోళ్ళు గూడా నా మీద ఫ్రాడ్ జేస్తున్నారు. నా పక్కన ఉన్న వాళ్ళ పేర్లు గిర్లు నేను చెప్పను గానీ, నా పక్కనున్నోళ్ళు గూడా ఫ్రాడ్ చేస్తున్నారు. నేను వాళ్ళకి చెప్తున్నా క్లియర్‌గా. ఓకే. బయట జరుగుతుంది. నువ్వు నా పక్కనే ఉంటూ, నా పక్కన ఉన్న వాళ్ళు గూడా మీరు ఇలాగా వేరే వాళ్ళతోటి నా గురించి అంటే ఈమె వస్తది అట్లా ఇట్లా చాటింగ్ జేయడము, వాళ్ళతోటి డబ్బులేపిచ్చుకోవడం ఇలా గూడా చేస్తున్నారు. ఓకే. ఎందుకిలా చేస్తున్నారు? ఇలా చేయొద్దని చెప్తున్నా. మేము చేయట్లేదని అబద్దాలాడుతున్నారు. ఓకే. అలాగా అందరూ మోసం జేస్తున్నారు నన్ను. నా పేరు యూజ్ చేసుకొని అందరూ మోసం జేస్తున్నారు. అట్లా చాలా మంది చేస్తున్నారు. హ్మ్. 'హనుమాన్' మూవీ చూసారా? ఆ! లేదండి చూడలేదు. చూడలేదు. రాకేష్ మాస్టర్ ఉన్నారు గదా! సో, అందుకే అవునంట గదా! అందరూ ఆ! అంటున్నారు మంచి చాలా క్యారెక్టర్ మంది. చాలా సేపు కనిపించారు. అవును. ఆల్‌మోస్ట్ కొత్త సినిమాలన్నీ చూస్తాను. ఎందుకంటే ఎట్లైనా ఈయన బుక్ జేసేస్తారు నన్ను అడగకుండానే. ఓకే. ఇగ చూస్తాము. కొన్ని చెత్త సినిమాలుంటాయి. మరీ చెత్తగుంటాయి. కొన్ని మంచిగా అనిపిస్తాయి. కొన్ని మూవీస్ అయితే నేనే అడుగుతా. ఆ పలానా మూవీ ఎళ్లి చూడాలి. అంటే లైక్ 'యానిమల్.' ఎందుకు యానిమలే? 'యానిమల్' హస్బెండ్, ఎందుకు వైఫ్ అంటే లైక్ ఆ మ్యూజిక్ గాని, మ్యూజికేనా? సమ్ సమ్ సీన్స్ గాని ఓహ్! టికెట్‌లు ఎక్కడ ఖాళీ లేకుండా ఫుల్ జనాలుండి చూస్తున్నారు. 'హనుమాన్' గూడా అంతే అండి. అవును. మరి అదెందుకు చూడలేదు? ఎందుకంటే లైక్ ఇంకా నేను కొద్దిగా వేరే షూటింగ్స్‌లో అట్లా ఉన్నాననమాట. ఓకే. నాకు నిద్రపోవడానికి కూడా టైం లేదు నమ్ముతారా మీరు? ఓకే. ఫుడ్ అంటే మొన్న ఈ మధ్య కుర్చీ తాతది దాని గురించి అవును. అప్పుడు ఇంకా మేము ఫుడ్ కూడా తినలేదు. హ్మ్. అన్ని దగ్గరెళ్ళడము. కొన్ని దగ్గరెళ్తే మా టీమ్ ఉంది గదా! నువ్వొద్దు అంటారు. ఓకే. సరే అన్నాక మళ్ళా వాళ్ళు పిలుస్తారు. వీళ్ళు అబద్ధం ఆడుతున్నారా? వాళ్ళు అబద్ధం ఆడుతున్నారా? నేను నిజం గూడా దలుచుకోవట్లేదు. ఎందుకంటే గాడ్ ఈస్ దేర్. హి ఈస్ సీయింగ్ అంతే. ఓకే. ఇగ అంతకు మించి ఇంకా ఏం లేదు అట్లా. చూస్తా 'హనుమాన్' కూడా ఖచ్చితంగా అన్ని మూవీస్ చూస్తాను. ఓకే. అట్లేం లేదు. చూసి బట్ మంచి రివ్యూ వీడియో పెట్టండి రాకేష్ మాస్టర్ పైన. ఎందుకంటే ఆయన ఇప్పుడు వావ్! మనతో లేరు. బట్ ఆయన చాలా రాకేష్ మందికి లైఫ్ మాస్టర్ గారు ఇచ్చారు. చాలా మంచి వ్యక్తి. అంటే హ్మ్. మంచి వ్యక్తి అంటే నా వరకు. అంటే కొందరు సినిమా వాళ్ళు ఎట్లా అంటే కొద్దిగా బ్యాడ్‌గా బిహేవ్ చేయడం అట్లా చేస్తారు. ఆయన కెమెరా ముందు కొద్దిగా నాతో రొమాంటిక్‌గా చేసాడు తప్ప ఆఫ్ హ్మ్. కెమెరా హి ఈస్ సో గుడ్. చాలా మంచి వ్యక్తి. అట్లనే కొట్టాడు నన్ను రియల్‌గానే. మొన్న నేను ఇంకో షూటింగ్‌కెళ్ళాను. అక్కడ గూడా ఒకటి పోలీస్ సీన్ ఉంటే అక్కడ గూడా నిజంగా కొట్టారు. ఓకే. ఒక 10, 20 సార్లు కొట్టారు. స్టిక్ తోటి నిజంగా కొట్టారు. ఓకే. నాకు మళ్ళా రాకేష్ మాస్టరే గుర్తొచ్చారు. వాళ్ళతోటి గూడా అన్నా. ఏందండి ఇట్లా కొడుతున్నాడు వాతలు తేలిపోతేనే నాకు మళ్ళా మాస్టర్ గుర్తొచ్చారంటే, ఆ కొట్టే అతను అంటున్నాడు రేపు స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు బాగా కనిపిస్తదండి అంట. అంటే చంపేసునుంటే నిజంగా చంపుతారేమో అనిపించింది నాకు. అంటే నార్మల్ అండి. ఇప్పుడు చాలా మంది అంటే మీరు ఇంత మంచి వాళ్ళు ఇవన్నీ సరే ఓకే. అన్నీ పక్కన పెడదాము. ఇప్పుడు 'సునిషిత్' ఉన్నాడు. హ్మ్. 'అగ్గిపెట్టె మచ్చ' ఉన్నారు. మీరు లిప్ టు లిప్ కిస్ చేయడం గూడా అవును. ఒక వీడియో బయటకొచ్చింది. అసలు అంతవరకే అసలది బాండింగా? అది షూటా? అంతా అంటే లైక్ మీరు కిస్ చేస్తున్న వీడియోస్ బయట అందరూ అవును. చూసినవే. అది ఎంతవరకి కరెక్ట్? అసలది నిజమా? ఆన్ స్క్రీనా? ఆయనతో ఏదైనా ఎమోషనల్ కనెక్షనా? ఏంటి? అహా! అట్లేం లేదండి. నేనేదైనా స్క్రీన్ పరంగా, షూటింగ్ పరంగానే జేస్తాను. 'అగ్గిపెట్టె మచ్చతో' చేసింది. అగ్గిపెట్టె మచ్చ గానీ, ఎవరన్నా గానీ. 'అగ్గిపెట్టె మచ్చ' మీకు అంటే షూట్‌లో కాకుండా నార్మల్‌గా కూడా మీకు బాగా నాకు అంటే ఇప్పుడు కెమెరా ఆఫ్ అయిందన్నా గూడా హి ఈస్ నాట్ లిజనింగ్. చేపట్టుకొని లాకెళ్ళిపోతున్నాడు అటు ఇటు. ఎక్కడెళ్ళినా వచ్చేస్తున్నాడు. ఓకే. ఎక్కడ పడితే అక్కడ టచ్ జేస్తున్నాడు. ఏమేమో జేస్తున్నాడు. అయ్యో రామ! ఏంటి ఇతను ఇట్లున్నాడు అని.
కొట్టడం కూడా నిజంగా కొడుతున్నాడు, గట్టి గట్టి కొట్టేస్తున్నాడు నన్ను. అబ్బా వాతలు తేలిపోతున్నాయి, పరిగెడుతున్నా భయపడి అతని దగ్గర నుంచి. నేను టీం వాళ్ళకి అడుగుతున్నా, వేరే అమ్మాయికి ఎవరికైనా అంటగట్టేసండి నాకు వద్దిత్తరు అంటున్నా నేను. Okay. ఎందుకంటే ఆ రొమాన్స్ భరించలేకపోతున్నాను, ఆ కొట్టేది ఏది భరించలేకపోతున్నా. నాకు వద్దు బాబు ఈయన, నేను వేరే వాళ్ళకి ఇచ్చేయండి అని చెప్పాను నేను. నార్మల్ గా పర్సనల్ గా మీరు ఇది మెన్షన్ హౌస్ షో చేసినప్పుడు అగ్గిపెట్టే మచ్చ పర్సనల్ గా కూడా స్విమ్మింగ్ పూల్ దగ్గర వచ్చి మిమ్మల్ని గెలకడము, నువ్వు నచ్చావని చెప్పడము ఇలాంటివి జరిగాయని చెప్పారు. ఆ, లైక్ హ్యాండ్ పట్టుకొని గట్టిగా పిసికేయడం అలాంటివి చెప్పారు మీరు అవును, గత అవును. ఇంటర్వ్యూస్ లో. అంటే అవి నిజమేనా నార్మల్ గా? నిజమే. అక్కడ నాకెవరో మందు కొనుక్కొచ్చి ఇచ్చారు. ఆ మందు అక్కడ ఒక పెగ్ పోసుకుని పూల్ దగ్గర పెట్టాను. పెట్టి Okay. అట్లా అంటే నేను మామూలుగా బయట డ్రింక్ చెయ్యను అసలు. ఓన్లీ Okay. పబ్‌కి వెళ్తే తప్ప. ఎందుకంటే ఫ్రెండ్స్ కూడా నాకు ఎవ్వరు లేరు. అంతే, పబ్‌కి వెళ్తే తప్ప ఇంకెక్కడ చేయను. అలాంటిది స్విమ్మింగ్ పూల్ ఏదో సరదాగా ఉంది అని పెట్టుకుంటే మచ్చాను, లాఫింగ్ స్టార్ ఇద్దరు కలిసి నా మందు తీసుకుని వెళ్ళిపోయారు. Okay. ఏదో సరదాగా తీసుకున్నారు, ఇస్తారనుకున్నా లేదు, గయా వెళ్ళిపోయారు, తాగేసారు, అయిపోయింది. Okay. అట్లా అన్నమాట. అయితే నాతో కాదు, వేరే అమ్మాయితోటి ఇట్లాగా డబ్బులు ఇచ్చి రా అనేసి అన్నాడంట. ఆమె ఏడ్చుకుంటూ వచ్చింది మా దగ్గరికి. Okay. అప్పుడు నేను ఇంకా మాస్టర్‌కి చెప్పడం జరిగింది, ఇలా చేశాడంట అతను అని. కానీ వాళ్ళు కూడా ఏం అనలేదు ఇంకా అతన్ని. Okay. ఇగ అంతే, ఆయన ఆన్ కెమెరా ఎట్లున్నాడో ఆఫ్ కెమెరా కూడా అట్లనే ఇసికిస్తాడు బాగా. Okay. అట్లా. అంటే నార్మల్ ఒక్క వర్డ్ లో చెప్పండి అగ్గిపెట్టే మచ్చ గురించి. ఎవరి మాట ఈయనని కోపిస్ట్. ఇక కోపిస్ట్. చెప్పాలంటే వాళ్ళ సిస్టర్ మొత్తం ఎనుకోండి నడిపిస్తారు ఆవిడే. Okay. ఆవిడకి నాకు పెద్ద గొడవ అయింది Okay. పెద్ద బాస్ షోలో. Okay. పెద్ద బాస్ షో చేస్తున్నప్పుడు ఏమిటంటే 4 days అయిపోయింది షూట్, 5th డే అన్నమాట. Okay. అయితే వాళ్ళు ఏమన్నారంటే అతను ఇలా కొట్టుకోవాలి అనేసి అన్నారు. నేను ఏం అనలేదు, అతను ఒక టీం నేను ఒక టీం, Okay. మీ టీం ఓడిపోతది అనేసి అన్నా అంతే. Hmm. ఫుల్ అగ్రెసివ్ అయిపోయాడు, వాళ్ళ అక్కని పిలిచేశాడు. Okay. వాళ్ళ అక్క వచ్చేసి ఇంకా నన్ను బూతులు తిడుతుంది. బూతులు తిడుతుంటే మా టీం వాళ్ళు ఏమంటున్నారు, మచ్చాకి వాళ్ళ అక్కకి కాళ్ళు పట్టుకుని సారీ చెప్పాలంట నేను. ఆహా. నేను కూడా ఒక ఆర్టిస్ట్, సపోజ్ నా హస్బెండ్ కూడా వచ్చాడు, ఇప్పుడు మచ్చ నన్ను ముద్దు పెట్టుకున్నాడు, మా ఆయనకి నచ్చలేదు, మా ఆయన కాళ్ళు పట్టుకుంటే పట్టుకుంటాడా? లేదు కదా. సీన్ వాళ్ళు చెప్పారు, మనం చేసినాం Hmm. అని చెప్తా. అలాగే టీం వాళ్ళు కూడా సపోర్ట్ చేయట్లేరు, పెద్ద బాస్ వాళ్ళు. Okay. వాళ్ళే దగ్గరుండి చెప్తున్నారు సారీ చెప్పండి, వాళ్ళ అక్క కాళ్ళు పట్టుకోండి అని. అదేంటి మిగతా టీం వాళ్ళు కొంతమంది, లక్ష్మక్క ఉంది కదా, లక్ష్మి బడేల్ రాణి. బడేల్ రాణి, ఆవిడ Hmm. కూడా అంది అదేంటమ్మా అసలు అలాగంటే. నేను కొద్దిగా అంటే గబాల్న నేను ఇది ఫైట్ చేయలేను, ఎందుకు ఆలోచిస్తా అన్న తర్వాత ఇక అట్లనే బిహేవ్ చేస్తున్నారు. చూసి తర్వాత నేను అన్నాను ఇంకా ఎలిమినేట్ ఎవరిని చేస్తారు అనేసి. అంటే ఇక నేను కూడా బూతులు మాట్లాడా. ఆవిడకి అంత ఉంటే పెట్టుకోమనండి, నాకేం సంబంధము అనేసి అన్నాను. Okay. అన్న తర్వాత ఇంకా అట్లా ఫైటింగ్ అయింది. ఫైటింగ్ అయితే కూడా టీం వాళ్ళు ఏమంటున్నారు, మళ్ళీ వచ్చి సారీ చెప్పంటున్నారు. Okay. నాకేం పని, నేనెందుకు సారీ చెప్తాను అంటే వాళ్ళు పల్లెటూరోళ్ళు, వాళ్ళని ఏడ్చుకుంటూ పంపించడం మంచిది కాదు అంటున్నారు. మరి వాళ్ళు బిహేవ్ చేసింది కరెక్టేనా? కట్ చేస్తే ఏదైతే సీన్ కోసం నేను చేశాను, ఇప్పుడు మీరు యూట్యూబ్ లో చూస్తే కనుక అగ్గిపెట్టే మచ్చవి మొత్తం అవే ఉన్నాయి. Okay. కొట్టుకోవడము, Hmm. కొరకడము, అంటే అగ్రెసివ్ అవుతున్నాడు కదా. ఆ సీనే కదా నన్ను చేయమన్నారు, వాళ్ళ అక్క అనింది. మరి ఇప్పుడు ఇన్ని సీన్లు చేస్తుంటే వాళ్ళ అక్క కళ్ళు మూసుకుని కూర్చుందా? ఇది నేను ఎందుకు పాయింట్అవుట్ చేసి అడుగుతున్నానంటే ఈ మధ్య అంటే కొన్ని రోజుల క్రితం వాళ్ళు సత్య దగ్గరికి వచ్చారు. Okay. సత్య ఏమన్నాడు, నువ్వు కూడా రా షూట్కి అనేసి అన్నాడు. Hmm. అన్న తర్వాత నేను వెళ్తే వాళ్ళు లేరు, వెళ్ళిపోయారు. Okay. సత్య ఏంటి అంటే, నువ్వు ఉంటే వాళ్ళ అక్క షూటింగ్ చేయనంది, స్వాతి ఉంటే వద్దంది. Okay. మరి పెద్ద బాస్ 2 ప్లాన్ చేస్తున్నారు కదా, మరి అప్పుడు అత్తని నన్ను పెడతారు, అప్పుడేం చేస్తాను అంటే మరి ఆవిడ అనిందా లేదా Create చేశారా? మనకి తెలీదు. Okay. మొత్తానికి అది జరిగింది. ఇంకా ఆ తర్వాత నేను ఎప్పుడు ఇంకా కలవలేదు. Okay. సో అట్లా ఇప్పుడు చెప్తారు కదా కొంతమంది ఇలా అలా అనేసి, ఇంకా అట్లా అన్నప్పుడు నాకు బాధ అనిపించింది. Okay. సో థ్యాంక్స్ అండి. అంటే ప్రతిసారి లాగానే అంటే మీ గురించి తెలుసుకోవడం, మీరు షేర్ చేసుకుంటారు, మీకు కొంచెం హార్ట్ కి రిలాక్సేషన్ ఉంటుంది, వ్యూవర్స్ కి చెప్పి నాకు చెప్పి. అవును. థ్యాంక్ యూ సో మచ్. ఇంతసేపు ఇన్ని మాట్లాడుకున్నాం మనం. అండ్ సో ప్లీజ్ అండి, ఇంటర్వ్యూ చూస్తే వాళ్ళు నెగిటివ్ కామెంట్స్ అయితే చేయకండి, ఇష్టం లేకపోతే చూడకండి. నేను మళ్ళీ చెప్తున్నాను, మా వీడియో చూడడం thumbnail చూడగానే తెలిసిపోతుంది స్వాతి నాయుడు ఇంటర్వ్యూ అని చెప్పేసి. అగర్ ఇష్టం లేదు ఒకవేళ అనుకుంటే మీరు అక్కడ కట్ చేసేది లేదా వేరే వీడియోస్ చూసుకోండి. మొత్తం చూసి మాత్రం కామెంట్స్ చేయకండి. ఏమైనా చేసేది ఉంటే మంచి కామెంట్స్ చేయండి, అంతే కదా. ఇంకొక ఏంటంటే, నేను మొన్న ఈవెంట్కి వెళ్ళానని చెప్పాను కదా, అక్కడ కూడా కొంతమంది ఇట్లాగా చూడడము, వీడియోలోకి వస్తే ఈమె ఎందుకు అట్లా బ్యాడ్ గా మాట్లాడము, ఓకే. అట్లాగా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. అట్లనే మా టీమ్ లో ఉన్న వాళ్ళే కొంతమంది ఇట్లా నన్ను అవాయిడ్ చేయడము, అట్లా ఇట్లా అంత ఎందుకు అంటున్నా, అంత అవసరం ఏముంది, అందరు చేసేదే నేను చేసినాను, దాంట్లో ఏదో పెద్ద ఇదిగా అంటే ఎవరు పర్ఫెక్ట్ ఉన్నారు, వాళ్ళు ఏమైనా పర్ఫెక్ట్ ఉన్నారా? 100 తప్పులు నేను ఎత్తి చూపించమంటే చూపిస్తా ఎదుటి వాళ్ళలో. ఓకే. సో ఒక ఆడపిల్ల ఎట్లుండాలి,
ఒక ఆడపిల్ల ఎట్లా నడవాలి, ఎట్లా ఏం చేయాలి, ఇట్లా చేయాలి, అట్లా చేయాలి. అలాగా ఒక్కొక్కటి టిక్ పెట్టుకుంటే అన్ని ఇంటూలే వస్తాయి. అలా నేను 100 చెప్పగలను. మరి అన్ని 100 ఉన్నా నేను వాళ్ళకి గౌరవం ఇస్తున్నాను గదా! అలాంటప్పుడు నేను గూడా మనిషిని అందరి లెక్క ఏదో నన్ను అంత బ్యాడ్ ఇప్పుడు సినిమా వాళ్ళే అర్థం చేసుకోపోతే బయట జనాలు ఇంకేం అర్థం చేసుకుంటారు? అవును. సో, అట్లనమాట. ఇప్పుడు ఏదైనా షూటింగ్స్ వాళ్ళు గూడా అమ్మా! ఈమెనా అంటే ఏంటి ఈమెనా? అదే ఈమెని నువ్వు రూమ్‌లోకి రమ్మని పిలిచినప్పుడు అప్పుడేం లేదు. అదే షూట్ కోసం అడిగితే ఈమె వద్దు. అదే మళ్ళా ఆహ్, ఎవరైనా అమ్మాయికి కలవమనైతే అడుగుతారు కదా! షూటింగ్ వాళ్ళు అట్లా. కామెంట్స్ గురించి కూడా చెప్పండి. ఆ! ఇంకోటి బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు గూడా అంత అవసరం ఏముంది బ్యాడ్‌గా కామెంట్ పెట్టడానికి. ఇప్పుడు ఒక మనిషి ఉన్నావు, హాయ్ నువ్వు బాగున్నావు, బాగుంది అంటే ఎవరైనా మంచిగా ఫీల్ అయితారు. ఒకవేళ ఏదైనా నెగటివిటీ ఉన్నా మనం వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు కదా! చెప్పి వాళ్ళని బాధ పెట్టడం. అట్లనే కామెంట్స్ గూడా బ్యాడ్‌గా పెట్టాల్సిన అవసరం ఏముంది? ఎవరైతే బ్యాడ్‌గా పెడుతున్నారో మీరు పర్ఫెక్టా? సో, మీరు 100% పర్ఫెక్ట్ అయితే పెట్టండి. నాకు తెలుసు మీరెప్పుడు 100% పర్ఫెక్ట్ కాదు. సో, అలాంటప్పుడు మరింకెందుకు అట్లా బ్యాడ్‌గా కామెంట్ పెట్టాల్సిన అవసరం ఏముంది? నా రోజుల్లో నాకు తినడానికి తిండి లేనప్పుడు ఈ బ్యాడ్ కామెంట్ పెట్టిన వాళ్ళు నాకేమన్నా ఒక పూట తిండి పెట్టినారా? లేకపోతే ఒక రూపాయి నాకేమైనా హెల్ప్ జేసినారా? ఏమైనా జేసినారా? లేదు గదా! నా లైఫ్ నేనే బతుకుతున్నా. నేను ఎవరిని హత్య చేయలేదు. ఎవరి దగ్గర డబ్బులు గుంజుకోలేదు. నా లైఫ్‌లో నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను కదా! సో, అలాంటప్పుడు ఇంక తప్పేముంది? కాబట్టి మరి అంత బ్యాడ్‌గా కామెంట్స్ పెట్టాల్సిన అవసరం అయితే లేదు. సో, థాంక్స్ అండి. టెడ్డీ ఇప్పుడైనా మాట్లాడతావా? ఇంక ఇంటర్వ్యూ అయిపోయింది. సరే మమ్మీ అంట ఒక్కసారి ఒక 2 మినిట్స్ ఏమైనా చెప్పండి. ఆమె నువ్వు షూటింగ్ మాట్లాడుతుందంట. చేస్తావా? ఎవరితో చేస్తావు? మహేష్ బాబు గారు. ఆ! మా అమ్మాయి మీతో మహేష్ షూటింగ్ బాబు. చేస్తదంటండి. డైరెక్ట్ కుర్చీ మహేష్ దానికి బాబు. ఇచ్చారు కదా అవకాశం. మా టెడ్డీకి కూడా అవకాశం ఇవ్వండి. ఎలాగో ఇండస్ట్రీ నన్ను ఆదరించలేదు. నాకు ఎటువంటి అవకాశాలు ఇవ్వలేదు. ఈ రోజుకి నేను చాలా బాధపడుతున్నా. మా పాపని కూడా యాక్ట్రెస్ చేయాలని నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. సో, చైల్డ్ క్యారెక్టర్స్ అట్లా చాలా ఉంటాయి కదా! సో, మా పాపకి షూటింగ్ చేస్తావు కదా నాన్న? చెప్పు ఇక్కడ చెప్పు చేస్తానని చెప్పు కెమెరాకి. ఏం చేస్తావు? ఏం చేసావు? మహేష్ మహేష్ బాబు. బాబుతో ఏం చేస్తావు? పర్లేదు ప్రభాస్ ఎవరితోన్నా చెయ్యి. మహేష్ బాబు ఒకటే టార్గెట్ పెట్టుకోకు. ఏ హీరోతో అయినా చెయ్యి యాక్టింగ్ ఓకేనా? ఆహా! సరే. సరే టెడ్డీ బాయ్ చెప్పు కెమెరాకి బాయ్. లవ్ యూ చెప్పు. చెప్పవా? నాకు 24 గంటలు చెప్తూనే ఉంటది. సరే మమ్మీకి చెప్పు లవ్ యూ. లవ్ యూ టూ పాపా. క్యూట్ అండి నిజంగా మంచిగా ఉంది పాప క్యూట్ గా. నీ ఫ్రాక్ బాగుంది. నీ ఫ్రాక్ చాలా బాగుంది. ఫ్రాక్ బాగుందా నీది? దగ్గరికి వస్తే ఇట్లా జంతువులు బిడ్డ వస్తే తల్లి ఇట్లా నాకుతాయి కదా! ఒకప్పుడు నా దగ్గర క్యాట్స్ ఉండే. ఆ వీడియో చూసింది ఈమె. అప్పటి నుంచి నా దగ్గరికి వస్తే ఇట్లా క్యాట్ లాగా నన్ను కూడా ఆమె ఇట్లా చేస్తుంది. అట్లా చేస్తుంది. అక్క బాయ్ చెప్పు. బాయ్ చెప్పేసి ఇంకా బాయ్ చెప్పేసి ఒక్కసారి అక్క. బాయ్ బాయ్. సో థ్యాంక్ యూ సో మచ్ స్వాతి గారు. Yeah. మీ ఇంత సమయాన్ని ఇచ్చి మాకు ఇన్ని విషయాలు షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.